శ్రీమంతుడైన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు 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 ప్రభువా. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా విమోచకుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. పునరుద్ధానుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఏసయ్యానికి వందనాలు 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 వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం మా ప్రభువా. నీకే వందనాలు 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 వందనాలు. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని నదిల రమ్ము బోధక, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, ఒకళ్ళలోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, ఒకళ్ళలోతు సరికాదయ్యా. నీ తల మునిగి లేవాలయ్యా, నీ తల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. స్థలమెల్ల ఆరోగ్యమే, మారు చోటెల్ల పరిశుద్ధమే. ఓ స్థలమెల్ల ఆరోగ్యమే, మారు చోట శుద్ధమే. చేరుదాపంత సంతృప్తియే, చేరుదాపంత సంతృప్తియే. నిలుచు మేరంత పుష్టికరమే,
పరుచు మేరంత పుష్టికరమే. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. పాడి పాడి చేపలు పట్టి, పాడి పాడి చేపలు పట్టి, పరమదేవునికి ప్రజలు చేర్చాలి, పరమదేవునికి ప్రజలు చేర్చాలి. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఔషధమవ్వాలి ఆకులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ, ఆహారమవ్వాలి పండులన్నీ. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. పాడి పాడి చేపలు పట్టి, పాడి పాడి చేపలు పట్టి, పరమదేవునికి ప్రజలు చేర్చాలి, పరమదేవునికి ప్రజలు చేర్చాలి. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని
రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా 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 విఖనల శనమనల కశకరమ విఖనల కశకరమ మనల కశకరమ కశకరమ విఖనల కశకరమ మనల కశకరమ మనల కశకరమ విఖనల కశకరమ మనల కశకరమ మనల కశకరమ విఖనల కశకరమ మనల కశకరమ ఎండని జీవా నదిలాగా 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 జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి నీ మహా ఉచిత కృపను బట్టి ప్రభువా ఈ విధముగా ఆరాధన జరిగించుకోవటానికి ఆరాధనలో నిన్ను మహింపరచుకోవటానికి కూడా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా మా చిన్నిపాటి ఆరాధన మీ పాదపద్మను సమర్పిస్తా ఉన్నా నీ సన్నిధి నీ ప్రత్యక్షతను ఆపేక్షిస్తా ఉన్నాం ధారాళమైన నీ ఆత్మ నడిపింపును కూడా కోరుకుంటా ఉన్నాం ప్రభువా అయా కనికరించండి అయా నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయా ఇదిగో తండ్రి ముందున్న వాక్యోపదేశం ద్వారా మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం ఆశ్చర్యకరుడా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా నీ కృపచేత అయా ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు మీరు తోడే ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు అయా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు పరిశుద్ధమైన శరీరమును రొట్టె విరుచు కార్యక్రమం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు పరిశుద్ధమైన నీ శరీరం రక్తం తీసుకోవడానికి కూడా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు అయోగ్యంగా తీసుకుని ఉంటే క్షమించను ప్రభువా ఇంకనూ యోగ్యత కలిగి తీసుకోవడానికి కృపను దయచేయండి అయా ఆరాధనలో ఇలాగ ఆరాధన జరగడానికి కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు ఈ ఆరాధనలో ప్రభువా నీకెక్కడైనా అసంతృప్తి కలిగి ఉంటే క్షమించండి మా ప్రాణాత్మ శరీరములకు సంతృప్తి కలుగు చేయమని పరిశుద్ధాత్మలను అగ్నిను మాకు బాప్తిస్మివ్వమని నీ కృపలో వర్ధిల్ల చేయమని వాక్యోపదేశం ద్వారా మీరు మాట్లాడబోతుండగా నాతో మాతో అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నీ నామాన్ని గొప్ప చేసుకోమని దేవా నీ నామాన్ని ఊరేగించి ప్రకటించి నీ నామాన్ని ఘనపరచుకోవడానికి కూడా కృప మాకు దయచేయమని నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధన మీ పాదపద్మను సమర్పించి నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, పరిశుద్ధ గ్రంథము తెరుద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
26వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన అతి శ్రేష్టమైన లోతైనటువంటి లేఖన ప్రత్యక్షతో కూడిన క్రీస్తు మర్మముతో ఇమిడినటువంటి సర్వసంపూర్ణ సత్యమైనటువంటి హితబోధ, అంటే ఆరోగ్యకరమైన బోధ ఏదైతే ఉన్నదో, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుచు, నీ అనాది సంకల్పంలో మీ దాసుడికి నువ్వు నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను, వాక్శక్తినిచ్చి విఖాందాల్లాశ ప్రభువా, మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి మా అందరితో మాట్లాడమని, ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతలు చీకటంధకార శక్తులను అవి ఏవైనా సరే యేసు నామములో నీ మహా పునరుద్ధాన శక్తిని బట్టి బంధిస్తున్నా. సిలువ రక్తాన్ని బట్టి వాటి ప్రభువుని బంధిస్తున్నా. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతంలో ఎగిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీవే సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీవే అగ్ని ప్రాకారమై నిలిచి నీ చేతిలో మనం దాచిపెట్టి నీ తేజో మహిమతో ఈ స్థలమును దేవా నింపి, నీ సన్నిధి ప్రభావం చేత నింపి, నీవే స్తుతి సింహాసనాసుడే మాతో ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలా చేసి నీ దేవదూతల అగ్ని రథము సాయం చుట్టూ కావలి గుంచి మా అందరితో నువ్వే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ, యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థిస్తూ, నీ పక్షం వహించిన మీ దాసుని యొక్క అవిధేయతల అతిక్రమ దోషాలు ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుని క్షమించి సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మజ్ఞంలో పుటమే శుద్ధ సువర్ణంగా చేసి పరలో శుద్ధ సువర్ణ చైలు నాపై ఇంకనో గొప్పగా ఉంచు. అయ్యా, నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని యేసయ్య నామములని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్న ఈ వీడియో ద్వారా వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖనంలో బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుడు చేసే సంగతులు సామాన్యంగా ఎవరికి అంతుబట్టవు. ఎందుకని అలా అంతుబట్టవు అని చెప్పంటే, ఇజ్రాయేలు ప్రజలు వారికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతున్న కాలం అది. ఈరోజు కూడా చాలామంది దేవుని లేఖనాన్ని పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, ఆదివారం కావచ్చు మిగతా సంఘక్రమాల్లో అయినా సరే దేవుడు అందిస్తున్నటువంటి వర్తమానాన్ని విన్నట్టుగానే వింటూ, ఆ వాక్యం హృదయంలో ఉన్నట్టుగానే ఉంటూ మందిరం దాటడం ఆలస్యం, ఈ పక్కన పడేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా బ్రతికే రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఎంత ప్రమాదకరమైన రోజులంటే ఇవి. ఒక వ్యక్తి విశ్వాసంలో వేళ్ళునుకొని ఉన్నా, దేవుని కొరకు మండేటువంటి బ్రతకాలని తీర్మానం చేసి బ్రతుకుతున్నా, అట్లాంటి వ్యక్తిని కూడా భ్రష్టత్వం లాక్కొని వెళ్ళేటువంటి పరిస్థితులు కలిగినటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఈ రోజుల్లో విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం.
ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. పరిశుద్ధతను కాపాడుకోవటం చాలా కష్టం. భక్తిని కాపాడుకోవటం చాలా కష్టం. ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. దేవుని కొరకు సేవ చేయటం అనేది కూడా చాలా చాలా అంటే చాలా కష్టం. ఆనాడు ఇశ్రాయేలీయులు దారి తప్పి దేవుడు చెప్పిన ఆజ్ఞలను మీరి వాళ్ళకు నచ్చినట్టు బ్రతికేటువంటి రోజులవి. యాజకుడైన ఏలీ ఉన్నా ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నా దేవుడంటే భయము భక్తి లేని విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి రోజులవి. అదే రోజులు అయ్యే పరిస్థితుల్లో ఓ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా ప్రేమించాడు. ఇశ్రాయేలీయులలో చాలా మంది ఉన్నారు, కానీ ఆ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా ప్రేమించాడు. ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టే ఆ దంపతుల విషయంలో దేవుడే కొన్నాళ్ల పాటు గర్భఫలం కలగకుండా లాగా ఆమె గర్భాన్ని మూతబెట్టినట్టుగా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆమె అంటుంది ప్రార్థన చేస్తూ, దేవుడే నాకు గర్భఫలం ఇవ్వకుండా ఇలాగ చేస్తూ ఉన్నాడు కార్యం అని చెప్పని అంటూ తన మటుకు విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిరీక్షణ కలిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఓ పక్క భర్త ఈమె వల్ల గర్భఫలం లేదని చెప్పని వేరొక ఆమెను ఆశ్రయించి ఆమె ద్వారా గర్భఫలం పొందితే ఆ గర్భఫలాన్ని బట్టి కానీ గర్భఫలం అందించినటువంటి అంటే కాన్పై పిల్లల్ని ఆ పిల్లలను ఇచ్చినటువంటి ఆ భార్యను అమితంగా ప్రేమించక ఎల్కానా హన్నానే ఎక్కువగా ప్రేమించాడు. నాకు గర్భఫలం కావాలని ఏడుస్తూ ఉంటే ఎల్కానా అంటాడు, నేను 10 మంది కుమారుల కంటే గొప్ప కాదా, పిల్లలు లేరని ఎందుకు ఏడుస్తున్నాను అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా వివాహమై రెండవ సంవత్సరానికే ఆమె గర్భం దాల్చాలి, లెక్కలవి. అయితే కొంతమందికి గర్భం దాల్చే విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమందికి గర్భం చిన్నదిగా ఉంటుంది, గర్భం ఎదుగుదల లేదంటారు డాక్టర్లు చెక్ చేసి. గర్భద్వారం ఆ ముఖద్వారం మూసుకొని ఉంది, అలా మూతబడినట్టు కనపడుతుంది అంటారు. నీటి కాసులని నీటి కణుతులని రక్తం లేదని, గర్భం దాల్చడానికి భర్తలో వీర్యంలో పలచనుందని, లేదంటే వీర్యంలో రక్త కణాలు లేవని, అందువల్ల గర్భం దాల్చలేకపోతున్నారని. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ సంగతులు విని బోర్ని ఆడటం మొదలు పెడతారు. మరి కొంతమంది ఏమో ఈ సంగతులు విని బాడీ బాగా హీట్ ఎక్కేటువంటి వస్తువులు బాగా కూర్చొని తింటారు. నీకు పక్క గర్భఫలం కావాలని ఏడుస్తున్నావు, బాగానే ఉంది. ఓ పక్క గర్భఫలం కావాలని ఏడుస్తున్నావు, బాగానే ఉంది. మరో పక్క వేడి వస్తువులు అంటే అచ్చంగా ఆవకాయ పచ్చళ్ళు తింటా కూర్చుంటారు వాళ్ళు. బియ్యం తినొద్దామంటే తింటా కూర్చుంటారు. బాడీలో ఓవర్ హీట్ ఎక్కేటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో ఆ తిన్నప్పుడు బాడీ అంతా ఓవర్ హీట్ అవుతుందో ఆ ఓవర్ హీట్ అయ్యేటువంటి సంబంధించినటువంటి ఆహారపు వస్తువులు ఎక్కువ తింటూ ఉంటారు భార్యాభర్తలు. ఇక నీకు గర్భఫలం ఏడ నుంచి వస్తుంది? డాక్టర్లు చెప్పిన సైన్స్ ప్రకారం ఈ లెక్కలో నేను చెప్తా ఉన్నా. ఒకవేళ దేవుడే నీకు గర్భాన్ని మూసిపెట్టి, లేదంటే దేవుడే కొంతకాలం గర్భఫలం విషయంలో ఆలస్యం చేస్తున్నట్లయితే, 2 మాటలు చెప్పా. దేవుడు గర్భాన్ని మూసేసి ఉంటే ఇక ఆయన తెరవాల్సిందే తప్ప నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా కానీ ఈ భూమి మీద నీ భర్త కానీ ఇంకెవడు కానీ నీకు గర్భఫలం కలిగేలాగా చెయ్యలేడు. రెండవది, ఒకవేళ దేవుడే నీకు గర్భఫలం ఆలస్యమయ్యేలాగా చేస్తున్నట్లయితే నువ్వు ఎగిరి గంతేయాలా, సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని పాస్టర్ గారు అంటే
పిల్లలు కలగట్లేదని నీరసిల్లిపోయి కృంగిపోయి ఏడవటం కంటే నా ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ ఆలస్యానికి తగ్గట్టుగా మా ఇద్దరిని ట్యూన్ చేస్తున్నాడు. మా ద్వారా పుట్టబోయేటువంటి ఆ బిడ్డకు లేదా పిల్లలకు దేవుని యొక్క విద్యాబుద్ధులు నేర్చుకునేలాగా మా ద్వారా ఆ జీన్స్ వాళ్ళలోకి వచ్చేలాగా దేవుడే ఈ క్రమాన్ని ఈ ఆలస్యం చేసినట్టున్నాడని సంతోషించాల. ఎందుకు? అబ్రహాము 24 సంవత్సరాలు గర్భఫలం కోసం ఎదురు చూశాడు. యాజ్ ఇట్ ఈజ్ అబ్రహాం వలె ఇస్సాకు భక్తిలో పెరిగాడు. రెబ్కా ఇస్సాకులకు పెండ్లై 40 సంవత్సరాలు ఆ సమయంలో పెండ్లైతే 60 సంవత్సరాల వరకు అంటే 20 సంవత్సరాలు ఇస్సాకుకు రెబ్కాకు పిల్లలు లేరు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు దేవుని దగ్గర పోయి మొర పెడతా ఉన్నారు. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏంటంటే వారి ద్వారా 2 కవలలో పుట్టారు. ఆ ఇద్దరిలో చిన్నవాడిని దేవుడు నేను కోరుకున్నాను అన్నాడు. యాకోబు ఇజ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆ భక్తి జీలు మోసగాడే దొంగే యాకోబు, కానీ ఆ భక్తి యొక్క జీలు ఏశావులో లేదు కానీ యాకోబులో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరంపర తన వృద్ధాప్యం వరకు కూడా దేవుని పాదాలు పట్టుకొని నడిచాడు యాకోబు. యాకోబును రాహేలును కొన్నాళ్ళు గర్భఫలం లేకుండా అలా పెట్టాడు దేవుడు. చిట్ట చివరికి దేవుడు రాహేలుని గర్భాన్ని తెరిచాడు. రాహేలు అంటుంది, యెహోవా నా గర్భాన్ని మూసిపెట్టాడయ్యా, నాకు అర్థమవుతుందని. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. గర్భఫలము లేనటువంటి వ్యక్తులు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాల. నువ్వేడ బజార్లో జులాయిగా తిరుగుతా నీ పెళ్ళాన్ని నీ భార్యని మందిరానికి పోయి ప్రార్థన చేయమంటే నీ లక్షణాలే వస్తాయి ఆ పుట్టేవాడికి కూడా. దేవుడు ఆశీర్వాదకరమైన సంతానాన్ని నీ ద్వారా భూమి మీదకి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వేడో జులాయిగాను తాగుబోతుగాను ఇంగిలి బీడీలు తాగేవాడికి ఆడాడో తిరుగుతూ ఉంటే నీ కడుపును పుట్టేవాడు. ఎందుకంటే సంతానోత్పత్తి క్రమం నీ ద్వారా ఉంది, పునరుత్పత్తి క్రమం అక్కడ ఉంది. నీవు నీ భార్య కలిస్తేనే సంతానోత్పత్తి. బీజాలు నీలో ఉన్నాయి, అవి ఫలభరితంగా మార్చేటువంటి స్థితి భార్యలో ఉంది. కాబట్టి పోలికలన్నీ లక్షణాలన్నీ నీలో నుంచే కొంత తల్లిలో నుంచి కూడా కడుపును పుట్టే బిడ్డకు కలుగుతాయి. కాబట్టి ఆ అవలక్షణాలన్నీ నీ బిడ్డలకు రాకుండా ప్రభు అంటున్నాడు, భార్యగా భర్తగా మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయాల. కలిసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన సంతానోత్పత్తి ఈ భూమి మీదకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. లెక్క చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు రాహేలు గురించి చెప్పుకున్నామా? మానోహ దంపతులను రాసి ఉంది దేవుని వాక్యంలో. ఎవరు వాళ్ళు? మాకేం తెలుసు, మా ఇంటి పక్కన లేరు, మా ఊళ్ళో లేరు అంటారు. సంసోని యొక్క తల్లిదండ్రులు పిల్లలు లేరని మొరపెడతా ఉంటే దేవుడు ప్రపంచంలో అలాంటి బలవంతుడు లేడు. మరి అంత గొప్ప కృప ద్వారా దేవుడు అనుగ్రహింపబడినటువంటి బిడ్డ అతను. ప్రపంచంలో ఎవడు లేడు అంత బలవంతుడు ఇప్పటి వరకు. ఆలస్యమైందని చెప్పని వారు నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని బచలాడటం మొదలుపెట్టారు. ప్రభు యొక్క నిర్ణయ కాలం వచ్చేదాకా మొరపెట్టారు. నిర్ణయ కాలం వచ్చి ఆ సంగతి తెలియపరిచిన తర్వాత కూడా మొరపెట్టారు. చివరికి గర్భఫలాన్ని పొందారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే జకరియా ఎలిజబెత్లు ఎప్పటి వరకు వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు? పండు వృద్ధాప్యం వరకు. అంటే ఇంచుమించుగా మనం కొలతేస్తే అబ్రహాము ఎలా అయితేనో అలాగనే జకరియా ఎలిజబెత్ వీళ్ళు కూడా పండు వృద్ధాప్యం వరకు దేవుని ఎదుట కనిపెట్టారు. యేసు ప్రభు వారికే బాప్తిసం ఇచ్చేటువంటి వ్యక్తిని దేవుడు వారి ద్వారా భూమి మీదకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. గర్భఫలం లేదని ఏడవమాక, ఏడ్చే విషయాలు ఏడవమాక. నేను ఎందుకంటున్నా అంటే
ఏడ్చే విషయాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాస్తవికంగా దేవా నాకు గర్భఫలం కావాలని ఏడవాల. చాలామంది కుటుంబాల్లో కనపడేది ఏంటంటే, ఇంటికి ఒకవేళ 2-3 మగపిల్లలు ఉంటే ఈ పెద్దోడికి పిల్లలు ఆగి చిన్నోడికి పిల్లలు కలుగుతుంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూసి. ఆ ఏడుపు కాదు కావాల్సింది. నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సంతానం నాకు ఇవ్వు ప్రభు అని ఆడవాల. హన్న అలానే ఏడ్చింది. హన్న అలాగనే ఏడ్చింది. సంవత్సరం వాడుక చొప్పున దేవాలయానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి అక్కడ దేవుని సన్నిధిలో ఏడుస్తూనే ఉంది. ప్రారంభంలోనేమో కొంతకాలం నడిచిన తర్వాత ఆ పెనిన్నా అనే అమ్మాయి పిల్లలు కలిగిన దాన్ని బట్టి ఈమెను నీచపరుస్తూ తృణీకరిస్తున్నట్టుంటే ఆ కారణాన్ని బట్టి జగడమాడింది, అంటే గొడవ వాదులాట మొదలైంది. చివరికి కొంతకాలం అలా ఉండి అసలు దీనితో వాదులాడితే నాకు ఉపయోగమే ఉంది, దీని అంతటి కారణం నాకు గర్భఫలం ఇవ్వాలంటే నా భర్తే కదా అని చెప్పని భర్తను పట్టుకుంది ఇక షోల్డర్. మనకు అర్థం కావడానికి చెబుతున్నా, నువ్వు చూసివాను మాకండి. ఇక భర్తను పట్టుకుంది, నాకు గర్భఫలం ఇస్తావా లేదా అని. చిట్ట చివరికి భర్త అన్నాడు, ఏందమ్మా 10 మంది పిల్లల కంటే నేను గొప్ప కాదా? నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తూ అన్ని విషయాలు ఎక్కువ విలువిస్తున్నాను కదా, ఎందుకే ఏడ్చింత గందరగోళం చేస్తున్నట్టే? నువ్వు ఏమన్నా చేయి, నాకు గర్భఫలం కాదు. చివరికి వాదులాడి పోయి మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన ఏలి కనిపెడతా ఉన్నాడు. చూసి బాగా మూలుగులతో ఆవేదనతో మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ఉంది దేవాలయంలో ఉండి. ఏలి చూసి అంటున్నాడు, మాయ్ సందకాడ కూడా కాల, ఇంకా పొద్దున్న గ్రొంకలేదు, అంటే సాయంకాలం 5-6 కాలేదు, మొచ్చురాలు ఎట్టయ్యావు, ఎక్కడ ద్రాక్ష రసం బిర్రుగా దాగి వచ్చి మొచ్చుగా ఊగుతా ఉన్నా అటు ఇటు. ఏందమ్మా అంటే, అయ్యా నీ దాసురాలు అలాంటిది కాదు, అలా అనుకోవద్దయ్యా, అలా తలంచొద్దు, మరి ఎందుకు అలా ఊగుతున్నావేంది, సంగతి ఏందని అడిగాడు. ఏముందయ్యా, నాకు పిల్లలు లేరు, నా పరిస్థితి ఇది, నా కుటుంబ స్థితి ఇది, నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పానంటే, ఆహా సరే, నువ్వు మనవి చేసుకున్న దాని ప్రకారం దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడులే పో, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దైవజనుడిగా ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగత సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి దాపరికంగా ఉంచుతాడా, 10 మందికి చెబుతాడా, లేకపోతే ఆ వ్యక్తే అల్లరి చేస్తాడా అన్నది కూడా గమనించుకోవాలి. సాధ్యమైనంత వరకు వ్యక్తిగతాలు ఎవరికి సేవకులు చెప్పొద్దనే చెబుతున్నా. నేనైతే ఎందుకు చెప్పొద్దు అంటున్నారు పాస్టర్ గారు అంటే, నేను ఎదుర్కొన్న అనుభవాల్లో, చాలా చోట్ల నేను చూసిన అనుభవాల్లో కొన్ని విషయాలు బాగా నేర్చుకున్నాను. ఒక వ్యక్తి వెళ్ళి దైవజనుడు 100% నమ్మి తన వ్యక్తిగత సాక్ష్యం చెబితే, ఆ వ్యక్తి సంఘంలో పెరుగుతున్నా కానీ మార్పు వచ్చినా వీళ్ళని అదే కోణంలో చూసేటువంటి దైవజనులు నేను చూసా. ఇంకా వాళ్ళే అల్లరి చేయటం కూడా చూసా. ఇవన్నీ చూశాను కాబట్టి ఈ వ్యక్తి దేవుని కృపలో ఆత్మీయుడే, నేను చెప్పే సాక్ష్యం జాగ్రత్తగా దాచిపెడతాడు, ఎవరికి చెప్పడు, నాలో మార్పును చూసి విలువిస్తాడు అనుకుంటే చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. పర్టికులర్గా నేను ఎదుర్కొన్న అనుభవాలను బట్టి చెబుతున్న ఈ మాట. నువ్వు మార్పు చెందిన ఇంకా మారలేదనే ఆ దొడ్డ వ్యవహారంతోనే, ఆ తేడా ఆలోచనతోనే నీ వైపు చూస్తూ ఉంటారు. ప్రభు అన్న మాట, అభ్యంతర పడే వాళ్ళని చూసి కనికరపడండి. నీకు అభ్యంతరం కలగవచ్చు, కానీ వాళ్ళ మీద
వాళ్ళని ప్రోత్సహించి ప్రయోజకరమైన పాత్రలు చేయటానికే నీవు నీ తెలివితేటలు, నోటి మాట ఉపయోగపెట్టాలి, నీ ప్రయత్నాలు ఉపయోగపెట్టాలి. అలా కాదని ఒకప్పుడు అలా ఉన్నాడంటే, ఒకప్పుడు ఉన్నాడో లేదో అబ్జర్వ్ చేయి చాలు. కానీ అలా ఉంటేనేమో నీ చర్యలు ఓకే, సరి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ వ్యక్తిలో మార్పు వచ్చినా కానీ నువ్వు అట్లానే ఉంటూ అలానే మాట్లాడుతూ అలానే వ్యవహరిస్తే వాళ్ళు ఎప్పటికీ ఎదగరు. ఈ దైవజనుడు కానీ దైవజనురాలు కానీ మమ్మల్ని అట్నే చూస్తున్నారని చెప్పని నీ కాడ నుంచి ఖాళీ చేసి ఇంకో చాటకు పోతారు. దేవాలయానికి వచ్చేటువంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఒక రకంగాను, ఏమి ధ్యానం వాళ్ళకి ఒక రకంగాను, మంచి గుడ్లు కట్టుకున్న వాళ్ళకైనా ఒక రకమైన మర్యాద, చింపిరి చుట్టుతోనూ బట్టలు సరిగా లేని వాళ్ళకి ఒక రకమైన మర్యాద ఇస్తున్నావంటే ఆల్రెడీ నీ సంఘం భ్రష్టత్వానికి దారి తీసింది. చివరికి పతనవ స్థితిలోకి ఉన్నది. మందిరమైన సంఘం పతనవ స్థితిలో ఉన్నదని గ్రహించాల. నేను బాప్తిసం పొందిన కొత్తలో కొంతమంది సంఘానికి వస్తూ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ దైవజనరాలు మంచిగా బట్టలు వేసుకున్న వాళ్ళకి ఒక రకమైన విలువిస్తుందయ్యా, మాకంటే మాకున్న ఇయే వస్త్రాలు ఇంకా మేము కొత్త ఏం తెచ్చుకుంటాం, మా వస్త్రాలు మా అవతారాలను చూసి మంచిగా ప్రేమగా మాట్లాడుతాం కూడా లేదు, అంటనట్టుగా మాట్లాడుతున్నారు, కాబట్టి మేము ఇక్కడికి రాము, మేము పలానా చోటకు పోతాం. వాళ్ళు వెళ్ళాలనుకున్న ఊరికి వాళ్ళు ఉన్న కాడ నుంచి సంఘానికి రావడానికి అయ్యే ఖర్చులు ఒకటే, 20 లేదా 30, అంతకంటే కాదనుకుంటే 50 రూపాయల ఖర్చు. దూర ప్రయాణం 20 కిలోమీటర్లు పోయి ఆ దూర ప్రయాణానికి రానుపోను 50 రూపాయల ఖర్చు లేదా 100 రూపాయల ఖర్చు. వాళ్ళు ఉన్న కాడ నుంచి సంఘం కాడికి రావడానికి కూడా అంతే ఖర్చు, ఏమీ తేడా లేదు. మరి ఎందుకనయ్యా వాళ్ళు ఎక్కడి నుంచి రాకుండా ఇంకో చాటకు వెళుతున్నారంటే బిహేవియర్. సంఘ బిడ్డల ఎదుట డబ్బు ఇచ్చే వాళ్ళతో సహాయపడతారనుకున్న వాళ్ళతో నేను ఒక రకంగా, సహాయపడరనుకుంటే ఇంకొక రకంగా, అయ్యా ఇది నువ్వు చేస్తుంది తప్పు అని నిలదీసిన వాళ్ళ విషయంలోనే ఒక రకంగా, పాశ్రం గారు ఇది సరిగా లేదు ఇది కరెక్ట్ కాదనుకున్న వాళ్ళ విషయంలో ఒక రకంగా, మంచిగా వస్త్రాలు వేసుకున్న వాళ్ళ విషయంలోనే ఒక రకంగా, మంచిగా దశంభాగాలు వస్తే కానుక వస్తుంది అనుకుంటే వాళ్ళతో ఒక రకంగా, వస్త్రహీన అంటే సరిగా మంచి నీట్నెస్ లేనటువంటి వ్యక్తుల విషయంలోనే ఒక రకంగా, కులాన్ని బట్టి ఒక రకంగా, పెచ్చు కులమైతే ఒక రకంగా, తక్కువ కులమైతే ఒక రకంగా, మనకు సహాయపడతారంటే తీసుకుపోయి ఏకంగా సేవకులు కూడా చేస్తారు వాళ్ళు. అలాంటి మంచి వాళ్ళని కూడా నేను చూసా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో సంఘ బిడ్డల విషయంలో వ్యత్యాసం అనేది కనబడకూడదు. వ్యత్యాసము చూపిస్తున్నావంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ వల్ల నాకు సపోర్ట్ ఉంటుందని చెప్పని ఇటుపోయి నువ్వు నిలబడ్డావు అనుకో, వాళ్ళు ఇంకో సంఘానికి పోతారు. అప్పుడు నీకు చెవులు జాడించడం అన్నమాట దేవుడు. ఈ సంఘం నాది అన్న భావన నీకు కలిగిందంటే ఇంక పతనమే. పొర్రపాటును కూడా దేవుడు అక్కడ ఉండడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఈ సంఘం నాది అనే అహంభావం వచ్చిందంటే అయిపోయినట్టేగా. నెబుకద్నెజరు అనే రాజు తను ఇంకా కొన్నాళ్ళు పతనం అయిపోతున్నాడు అన్న సంగతి దేవుడు కల ద్వారా ఆ నెబుకద్నెజరుకే చూపించాడు. అయితే దాని భావం అతనికి అర్థం కాల. దానియేలు అనే ప్రధాని ఉంటే శ్రమల పాలైనటువంటి ఆ బంధకాల్లో వచ్చినటువంటి దానియేలు అతను పిలిపించి కలభావం చెప్పించుకున్నాడు. కలభావం కొంతమంది చెబుతారు దైవజనులు చెబితే, కొంతమంది అయితే చెప్పరు, మౌనంగా ఉంటారు. నేను ఎదుర్కొన్న అనుభవంలో ఇది ఒకటి నన్ను బాగా గాయపరిచిన విషయం. దైవజనులకు కొంత నా ఆత్మీయ తండ్రికే చెప్పినా మౌనంగా ఉన్న పరిస్థితులు ఎక్కువ చూశాను. ఎందుకు మౌనంగా ఉన్నాడో ఏమో నాకేం తెలియదుగా, కలభావం నాకు అర్థమైతే కాదు. ఇక ఆ తర్వాత ఆ కళలు వాటి విషయం చెప్పడమే మానేశా. ఇక దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రభువా,
ఈ కళ భావం ఏంటో నాకు చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభు అని చెప్పని దేవుణ్ణి అడుగుతూ మొదలు పెడితే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఆ కళల భావాలు చెప్పడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు వచ్చి కళల భావం చెప్పాడు. దానియేలు మాట చెప్పాడు హెచ్చరికగా, రాజా నీ సంస్థానంలో నీ పరిపాలన కింద ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలు ఉన్నాయి. అయితే నువ్వు ఎక్కడైనా ఈ రాజ్యాలన్నిటినీ దేవుడు నీకు అప్పచెప్పిన దాన్ని బట్టి ఏ ప్రాంత ప్రజల విషయంలో అయినా, ఏ ప్రాంతంలో ఉన్న రాజ్యం విషయంలో అయినా, ఏ రాజు విషయంలో అయినా ఆస్థాన రాజులు ఉంటారు. అంటే ఒక చక్రవర్తి ప్రపంచం మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఈ నెబుకద్నెజరు కింద ఉండి కప్పం అంటే పన్ను కడుతూ ఉన్నాడు. ఆయన చెప్పింది శాసనం, నెబుకద్నెజరు చెప్పింది శాసనం, మారటానికి లేదు. మారిందంటే ఇక రాజు చచ్చిపోతాడు, నెక్స్ట్ ఇంకొకడు వస్తాడు ఆయనకి ఇష్టమైనడు. ఇది రాజుల కాలంలో ఉన్నటువంటి నియమం. ఆ కారణాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఏ ప్రజల విషయంలో దుర్మార్గంగా పాపం చేసి వ్యతిరేకంగా వ్యవహరించుంటే దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు. ఈ కళ అయితే దాని భావం నీ గురించే, అయితే ఇది నీకు సంభవించకుండా కాక అన్నాడు దానియేలు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా దేవుడు హెచ్చరిక ఇచ్చి శిక్షించాలనుకున్నా, ఒకటి ఏదైనా ఇవ్వాలనుకున్నా కొంత కాలం ఉంటుంది దేవుని విషయంలో. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దాని విషయంలో అది ఆశీర్వాదమైన, కృపావరమైన, ఆత్మలైన, సంఘమైన, పరిచర్య ద్వారా ఇంకా అనేక సంఘాలు ప్రారంభించే విషయమైనా, సంతానమైన, సమృద్ధి అయినా, ఆరోగ్యమైన, ఇంచాదికి ఏవైనా సరే దేవుడు నాకు ఇది ఇస్తాను అన్నాడంటే కొంతకాలం ఉంటుంది. దేవుడు ఇది చేయబోతున్నాడంటే దానికి కొంతకాలం ఉంటుంది. దేవుడు పలానా వ్యక్తిని శిక్షించబోతున్నాను లేదా చంపాలనుకుంటున్నాను అనుకుంటే ఆ వ్యక్తికి కూడా కొంతకాలము సమయం ఇస్తాడు, దిద్దుకుంటారేమో అని. అమోరీల యొక్క సంగతి గురించి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమోరీల యొక్క అక్రమం విస్తరించలేదు, ఇంకా క్షమించండి సంపూర్ణం కాలేదు. అంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల కాలం సమయం ఇచ్చాడు దిద్దుకుంటారని. ఎంత? 1 సంవత్సరం 2 సంవత్సరాల? ఇంచుమించు 400 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఐగుప్తులో ఉన్నటువంటి వారు అమోరీయులు. ఆ అమోరీయులకు వాడిని శిక్షించటానికి 400 సంవత్సరాలంటే 4 తరాల కాలం ఇచ్చాడు. కానీ దాన్ని వారు సద్వినియోగం దుర్వినియోగం చేసుకొని దేవునికే వ్యతిరేకంగా బ్రతకటం మొదలు పెట్టారు. ఆ తర్వాత మనకు తెలిసిందే చరిత్ర, ఎర్ర సముద్రంలో ముంచబడి మొత్తం చచ్చారు. అంతకంటే ముందు ఐగుప్తులో 10 అద్భుతాల భీకరమైన శ్రమలు అనుభవించారు. చివరికి వారి కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత కానీ వాళ్ళకి బలు వెలగలేదు. వీళ్ళతో మన వల్ల కాదు, పంపించేయండి రా అని చెప్పాను. వాళ్ళకైతే 4 తరాలంటే 400 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఇంచుమించుగా ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ బయటికి రావడానికి 430 సంవత్సరాల కాలం పట్టింది. బాగుంది. మరి నెబుకద్నెజరు విషయంలో 12 నెలలు అంటే ఇంచుమించుగా 1 సంవత్సరం కాలం ఇచ్చాడు దేవుడు. దానియేలు ద్వారా కలభావం చెప్పబడి చివరికి దాన్ని అమలు చేయబోయే సమయానికి, ఆ సంగతిని అమలు చేయబోయే సమయానికి ఇంచుమించుగా 12 నెలల కాలం పట్టింది. 12 నెలలు కానీ ఆ 12 నెలల కాలం జరిగిన తర్వాత కానీ ఆ నెబుకద్నెజరుని దేవుడు శిక్షించడానికి పూనుకోల. 12 నెలల కాలం జరిగిన తర్వాత అప్పుడు నెబుకద్నెజరు అనుకుంటా ఉన్నాడు ఇంట్లో ఉండి, ఈ రాజ్యము, ఈ వైభవము అంతా నా యొక్క ఆధిపత్యాన్ని బట్టే ఉంది కదా,
నేను యుద్ధం చేసి నేను జయించాను. ఇదంతా నేను అనే భావన వచ్చేసింది. నేను అనే భావన రావటంతో ఆ దేవుడు అన్నాడు, దేవుని యొక్క మెల్లని స్వరం నెబుకద్నెజరుకి వినపడ్డది. నెబుకద్నెజరుకి వినపడడం వల్ల దానియేలు ద్వారా చెప్పబడిన సంగతుల ప్రకారం 7 కాలాలు, బైబిల్ గ్రంథంలో 7 కాలాలంటే 70 సంవత్సరాలు ఉంది. 7 కాలాలంటే 7 సంవత్సరాలు అని కూడా ఉంది. కాలం అంటే 1 సంవత్సరం అని కూడా ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం ప్రకారం, 1 వారం అంటే 7 సంవత్సరాలు, 1 రోజు ఎట్లా లెక్కలు ఉన్నాయి. ఆ క్రమంలో చూస్తేనేమో 70 సంవత్సరాలు వస్తుంది. కాలము లెక్క వేస్తేనేమో 7 కాలములు అంటే 7 సంవత్సరాలు. ఎండలో ఎండి, వానలో తడిసి, మంచు చేత కప్పబడి ఆ పశువుల మధ్య అడవిలో ఉన్నాడు. తన ప్రజల చేతే తరమబడ్డాడు. చివరికి పోయి అడవిలో 7 సంవత్సరాలు పశువుల్లో ఒకటిగా బ్రతికి, గోళ్ళు పెరిగాయి, జుట్టంతా చింపిరిగా మనం చూస్తాం కదా సాధువుల్ని అట్టకట్టుకుపోయినట్టుగా. అలాగా సరైన స్థితి లేదు. 7 సంవత్సరాలు ఆయన శిక్షించబడిన తర్వాత కానీ బుద్ధి వచ్చింది. ప్రభు చెప్పాడు ముందే కలభావం ద్వారా, రాబోతుంది పతనం, జాగ్రత్త అని. కానీ ఆయన సరి చేసుకోవాలా. దానియేలు చెప్పాడు, సరి చేసుకో, తప్పుంటే సరి చేసుకో అని చెప్తే, సంవత్సరం కాలం అవకాశం ఇస్తే ఆ సంవత్సర కాలంలో పశ్చాత్తాపడటం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, అయ్యా ఇదిగో ఒకానొకప్పుడు దిక్కు దివాణం లేకుండా ఎక్కడో ఒక మూలబడినటువంటి వాడిని నేను, నెబుకద్నెజరుని. కానీ నీ స్వాస్థ్యమైన ప్రజల విషయంలో వారు 70 వారాలు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యపరిచి, ఏముందులే విశ్రాంతి దినాన పనికి పోకపోతే మనం ఎట్టా గడిచేదని చెప్పని పనికి పోయారు. వాళ్ళకు నచ్చినట్టు బ్రతికారు ఆ 70 వారాలు. ఆ 70 వారాలు ప్లస్ 70 సంవత్సరాలు, ప్లస్ అనకూడదు కానీ 70 వారాలు ఈజ్ఈక్వల్ టు 70 సంవత్సరాలు. ఒక్కొక్క ఆదివారానికి అంటే విశ్రాంతి దినానికి 10 సంవత్సరాలు దేవుడు శిక్ష విధించాడు. 10 ఎట్ట వస్తుంది? 1 సంవత్సరం. 1 రోజుకి 1 సంవత్సరం. 70 వారాలు 70 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం. 70 ఒక్కొక్క రోజుకి సంవత్సరం కాలం పాటు దేవుడు శిక్షను అనుమతించాడు. విశ్రాంతి దినాన్ని అందుకే ఆదివారపు ఆరాధనల్ని ఎగ్గొట్టమాకండి. ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు. నువ్వు రక్షణ లేకపోతే నీ లెక్క అసలు అడగడు దేవుడు. తేడాపడి నువ్వు గనక పోతే ధవళ సింహాసనం ముందుంటుంది నీ వ్యవహారం. రక్షణ పొంది గనక నువ్వు ఎట్టబడితే అట్ట బతికితే, సరి చేసుకోకపోతే నీ వ్యవహారం ప్రభునందు నిద్రించామని చెబుతారు కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటుంటుంది నీ లెక్క. అక్కడ ప్రతి మనుషుడు తన వంతులో తను నిలబడి తన వ్యక్తిగత లెక్క అప్పచెప్పుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథం చెబుతున్న ప్రమాదకరమైన హెచ్చరిక ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రమాదకరమైన హెచ్చరిక అంటుందంటే, భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సరి చేసుకోవాలి, సరైన రీతిలో బ్రతకడానికి పూనుకోవాలి. ఈ దేహంలో ఉన్న జీవుడు గనక దేవుడు లాగేసుకున్నాడు అనుకో, ఇక అంతే నీ లెక్క. అయితే ధవళ సింహాసనం ఎదుట, లేదంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటుంది. ఆడ చెప్పుకోవాలి లెక్క. నెబుకద్నెజరు వాస్తవానికి కృతజ్ఞత కలిగిన వాడైతే ఈ ప్రార్థన చేయాలి. అయ్యా 70 వారాలు నీ ప్రజలు విశ్రాంతి దినాన్ని విస్మరించి బ్రతికితే, ఎక్కడో అన్యుడిగా ఉన్న నన్ను నా సేవకుడైన నెబుకద్నెజరుని గుర్తింపించి, అదే సంగతి నీ ప్రజలైన యూదులకు తెలియపరిచి, ఇప్పటికి కూడా లేఖనంలో రాసి ఉంటుంది అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలను శిక్షించడానికి, యెరూషలేం పట్టణాన్ని కూల్చడానికి, యెరూషలేంలో సొలొమోను కట్టిన మందిరాన్ని దోచుకోవడానికి ముందుగా దేవుడు చెప్పే మాట, నా సేవకుడైన నెబుకద్నెజరు, నా సేవకుడైన కోరేషు అంటే నెబుకద్నెజరు ఆ తదనంతరాలు అవన్నీ ఆ సంతానంలోంచి ఉన్నట్టు వచ్చి రాజులు వాళ్ళంతా నా సేవకుడు అని చెప్పారే.
కాబట్టి కృతజ్ఞత కలిగి నేను బ్రతకాలయ్యా. విలువలేని బ్రతుకు నీ వారి మీద ఆధిపత్యాన్ని ఇచ్చి నీ ప్రజల విషయంలో వారిని శ్రమపరచడానికి ప్రత్యేకంగా నన్ను ఎంచుకొని నీ ప్రజలకు సిగ్గు కలిగేలాగా నన్ను ఉపయోగపెట్టుకున్నావు. కృతజ్ఞుడునయ్యా అని చెప్పని కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థన చేసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టి తన యొక్క ఆస్థానం అంతటిని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటి మీద తన ఆధిపత్యాన్ని బట్టి గర్వించి అహంకారై చిట్ట చివరికి పతనమైపోయి 7 కాలాల అడవిలో తన ప్రజల చేత తరంబడి అడవిలో చేరాడు. బ్రతుకు జీవుడా అంట. అక్కడ పోయిన తర్వాత సిగ్గు వచ్చింది. యాడ్నుంచి ఆడికి వచ్చాం పాస్టర్ గారు, ఏంది సంగతి అంటారా? సబ్జెక్ట్లోనే ఉన్నాం. ఏంది, ఎప్పుడైతే ఇది నాది నా సంఘం అనుకుంటామో అప్పుడు వెంటనే దేవుడు పతనానికి అప్పచెబుతాడు. ఇక నువ్వు ఎంత నెత్తినోరు బొచ్చుకున్నా కానీ బహు కఠినమైన శ్రమల చేత నిన్ను పరీక్షించి మరీ తెచ్చుకుంటాడు. దానికి ఉంటే ఉండొచ్చు, నువ్వు పోతే పోవచ్చు. కానీ ప్రభు కృప ఉంటుంది నీకు. ప్రభు కృపనిస్తాడు. ఆ కృపలోనే ప్రారంభంలో నిన్ను ఎంత నమ్మాడో, నువ్వు ఎంత నమ్మక ద్రోహంగా మారిపోయావో, ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని దేవుడు నిన్ను బహు కఠినమైన శ్రమల్లో పరీక్షించుకుంటూ తీసుకువెళ్తాడు. అప్పటికి కూడా నువ్వు నమ్మకత్వంగా ఉంటేనేమో ధన్యుడవు, ధన్యురాలువు, లేకపోతే ఇక అట్నే తీసేసుకుంటాడు ప్రభు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవం అండి ఇది. ఆ కుటుంబ పరిస్థితులను బట్టి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన తీరును బట్టి, మా పెద్దలు చేసిన పొరపాట్లను బట్టి దేవుడు ఎంత కఠినంగా పరీక్షించాడో నాకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత ఆయనకే తెలుసు. ఎంత దాకా అంటే ఎంత కఠినమైన శ్రమ అయినా సరే వదిలిపెట్టి పోతాడేమని చెప్పని అనుమతించాడు దేవుడు. కానీ పరీక్షించుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట, ఇక నిన్ను నేను పరీక్షించను. ఆమేన్, హల్లెలూయా. దీన్నే అంటాను నేను, దేవుణ్ణి నువ్వు నమ్మటం కాదు. దేవుణ్ణి నువ్వేని నీ కడుపును పుట్టిన పిల్లలు, పసిపిల్లలు కూడా నమ్ముతారు యేసయ్య దేవుడని, యేసయ్య అద్భుతాలు చేస్తాడని నమ్ముతారు. కానీ ఆ దేవుడు నిన్ను నమ్మాల. నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పని నీ గురించి చెప్పాల. అది ఆయన నిన్ను నమ్మించే, అది అసలైన నమ్మకత్వం. ఒకవేళ చాలా అడుగులు పడ్డాయంటే ఇక నీకు మొదలైన కౌంటు. ఇక ఆయన తీసుకెళ్లే విధానం చెప్పలేము. నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అర్థమైంది. ఇక ఆ పరిస్థితిలోకి వెళ్ళకముందే సరి చేసుకోవాలి. రక్షణ పొంది విగ్రహారాధన వైపు వెళ్ళిపోయిన వాళ్ళ విషయం కూడా ఇంతే ఉంటుంది. బాప్తీసం పొంది తాగుడుకు పోయినోడు సంగతి కూడా ఇంతే ఉంటుంది. బాప్తీసం పొంది సిగరెట్లు, చుట్ట, బీడీలు, కైని, గుట్టకాలు వేసేవాడి పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది. ఏంది, బాప్తీసం పొంది చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్ర పూజలు, వశీకరణ, అంతరాలు, సోది చేయటం, వాక్కులు అడగటం, పలానోడు చెబితే కరెక్ట్గా జరుగుద్దంట, ఈ సంగతులని అడుక్కుంటా పోయి తిరిగి వచ్చి ఏం ఎరగనట్టు ప్రభు వల్ల చేసిన వేషధారి అంటాడు ప్రభు. అయినా నీకు ఆశీర్వాదం దక్కదు. కఠినమైన బహుఘోరమైన శ్రమల్లో కూడా నిన్ను దేశపోతాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఒకవేళ నీకు ఎదురవుతున్న శ్రమలను బట్టి ఓమో వాయోని ఏం దేవుడో ఏం వల్లకాడు అని చెప్పి నువ్వు పక్కకు పోయినా, ముందు పెద్దలు అంటారు ముందుంది ముసళ్ళ పండగ అని, పొంచుంది ప్రమాదం. నువ్వు ఇక్కడ యేసు ప్రభు వారితో లెక్క తేల్చుకొని సరి చేసుకొని సమాధానపడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన ఏ మార్గంలో నడిపించినా నేను నడుస్తాను ప్రభు అని చెప్పని రాజీ పడి ఆయన కృప మీద ఆధారపడి ఆయన మీదే ఆనుకొని ఆయన మాట చొప్పున, ఆలోచన చొప్పున, ఆత్మ చొప్పున నడిపించబడుచు ఆయన కోరుకున్నట్టుగా నీకు చేతనేంత వరకు నమ్మకంగా ఆయనలో నడుస్తూ బ్రతుకుతున్నట్లయితే ఆ పొంచున్న ప్రమాదం నుంచి నా ప్రభువే తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేదా నిత్య నరకమైన ప్రమాదం పొంచి ఉంది. ఏముంది? నిత్య నరకం అనే ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం కంటే ఈ భూమి మీద ప్రభు నీకు అనుమతిస్తున్న శ్రమలు పెద్దవి కావు. బహు కఠినంగా పరీక్షించుకుంటాడు.
ఆయన తన స్వాస్థ్యాన్ని వదిలిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా. వదిలిపెట్టడు ఆయన. సేవలో నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నా అంటే ఇక అంతే సంగతులు. ఇక్కడ ఏలి తన చుట్టూ ఉన్న ప్రజలు తన మాట వినకపోయినా తాను మాత్రం దేవుని యందు యథార్థంగానే నిలబడ్డాడు. ఎలా చెప్పగలవు? తన పిల్లలేం దుర్మార్గంగా బ్రతికి చివరికి ఏలి కుటుంబం తుడిచివేయబడింది. అయినా ఏలి యథార్థంగా ఉన్నాడని ఎలా చెప్పగలవు అంటే, ఇదే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క యథార్థత నిలకడగా ఉన్న సంగతి కూడా స్పష్టంగా ఉంది. అది కూడా మీకు చెప్తాను. హన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ పెదాల కదలికను ఏలి కనిపెట్టాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమెతో మాట్లాడాడు. దేవుడు నీకు చెప్పినట్టు నువ్వు ఏమైతే విజ్ఞాపన చేసుకున్నావో, తీర్మానం చేసుకున్నావో, ఏమైతే అనుకున్నావో దాని ప్రకారం దేవుడు నీకు ఇస్తాడని చెప్పని ఏలి పలికాడు. అయిపోయింది. కొంతకాలమైంది. స్త్రీ గర్భం దాల్చి బిడ్డను కానీ వాడు ప్రయోజకుడై మందిరానికి రావడానికంటే ఇంచుమించుగా 6-7 సంవత్సరాల కాలం పట్టింది అనుకుందాం. ఎందుకంటే బాలుడు పాలు విడిచిన తర్వాతనే వాడిని తీసుకొచ్చి మందిరంలో హన్న ఏలి ఎదుట అప్పజెప్పినట్టుగా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది 1వ అధ్యాయం చివరి వచనాల్లో. ఇంతకాలం యథార్థంగానే దేవుని ఎదుట బాగానే ఉన్నాడు. తన పిల్లలు తేడా పడ్డారు. బాగా మళ్ళీ గుర్తు చేసుకోండి. సేవకులుగా కడుపున పుట్టిన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. తప్పదు. సైతాన్ గాని యొక్క ముద్దు బిడలుగా మారిపోతే నీ ప్రమేయం లేకుండా నీ ఇంటి మీదకి వాళ్ళే శాపాన్ని తెచ్చి పెడతారు. నీ ప్రమేయం లేకుండా దేవుడు నీకు నమ్మకంగా అప్పజెప్పిన సంఘాన్ని వాళ్ళ చర్యలు క్రియలను బట్టి దేవుడే ఆ పరిచర్యను నీ దగ్గర నుంచి తీసివేసి ఇంకొక వ్యక్తికి అప్పచెబుతాడు. ఇది వాస్తవం, చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ఏలి తన కడుపును పుట్టిన పిల్లలు, మందిరానికి వస్తున్న ఆడపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే, పెండ్లైన వాళ్ళ విషయంలో కానీ, పెండ్లి కానీ కన్యకల విషయంలో కానీ వారిని చెరచెర వారి మాయ మాటల చేత, లాలాటన చేత లాక్కొని వెళ్ళిపోయి శారీరకంగా కలుస్తూ యాజకత్వానికి అపకీర్తి తెచ్చిపెట్టారు. దేవుడు చూశాడు సహించలేక ఇక చివరికి సమూయేలు భక్తుని ద్వారా, పసివాడే బాలుడంటే 30 సంవత్సరాల ఈడు గల్లవాడిని కూడా బాలుడే అంటుంది. 13-20 సంవత్సరాల ఈడు గల్లవాడిని కూడా బాలుడే, చంటివాడే అని చెబుతుంది బైబిల్. 40 సంవత్సరాలైనటువంటి ఇస్సాకును కూడా బాలుడే అన్నట్టు ఉండొచ్చు, నాకు తెలుసు. కావాలని మాట అంటే పొర్లుతా ఉన్నాను. విమర్శకులు ఉంటారుగా మంచోళ్ళు, వీళ్ళు రంధ్రాన్వేషణ చేయటమే కానీ ఉన్న సంగతుల నుంచి సరైన విషయం తెలుసుకొని ఇక్కడ నాకు దేవుడు నేర్పుతున్న పాఠం మీద నేర్చుకుందామని మనసు ఉండదు. కొంతమంది రంధ్రాన్వేషకులు ఉంటారు, ఏదన్నా తప్పు చేస్తే నిలదీసి రోడ్డుని పెడదామని. నన్ను రోడ్డు మీద పెట్టే లోపల నీ బతుకంత రోడ్డు మీద కొత్తది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. సేవకుడి విషయంలో ఎవరైనా సరే యథార్థంగా దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకుతున్న సేవకుని విషయంలో ఆ వ్యక్తిని ఆరడిపరుద్దాం, కుటుంబం పరువు చేద్దాం, అల్లరి చేద్దాం, అట్ట చేద్దాం అనుకునే లోపల నీ కుటుంబంతో రోడ్డు మీదకి వచ్చుద్ది. ఎంత చండాలం అయిపోద్దో చెప్పలేను. జాగ్రత్త. నువ్వు సేవకుడు అయినా సరే, సేవకురాలు అయినా సరే, పరిచారకులు, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా సరే, ఇతర సంఘ సభ్యులైనా సరే, ఒక అన్యుడైనా సరే, మొత్తానికి టోటల్గా ఇచ్చే వార్నింగ్ ఇదే. దేవుని యందు వినయ భయభక్తులు కలిగి సేవ చేస్తున్న వాని యొక్క బ్రతుకును ఆరడి అంటే అల్లరిపరచాలని, కుటుంబాన్ని సాక్ష్యం లేకుండా పాడు చేయాలని, దుష్ప్రచారం చేయాలని, ఇంకా ఇంచేది నీ మనసులో పుట్టిన ప్రతిది ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నువ్వేమేం చేయాలనుకున్నావో సేవకుల విషయంలో, కుటుంబ విషయంలో, వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో అంతకంటే ఘోరంగా నీ కుటుంబానికి, నీకు, నీ కుటుంబ సభ్యులకు సంభవిస్తుంది. యేసు నామములో ఇది జరుగుద్ది. జాగ్రత్త. సరి చేసుకోకపోతే ఖచ్చితంగా జరిగేది అదే.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏలి తన కడుపున పుట్టిన పిల్లలు తప్పుగా చేస్తుంటే ఖండించకపోయేసరికి చివరికి దేవుని ఉగ్రత రానే వచ్చింది. సమూయేలు ద్వారా చెప్పుకున్న ఈ సమూయేలు ద్వారా దేవుడు తన వాక్కు వినేటువంటి కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు వినటమే కాదు, సమూయేలు ద్వారా ఏలి వినేలాగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోస్ట్ సీనియర్ ఏలి, కానీ తన పిల్లలు చేసిన పొరపాటును బట్టి కుటుంబానికి యజమానుడు తండ్రి, నువ్వు గద్దించాలి. ఒక లెక్క సంఘానికి, నీకు అప్పచెప్పిన మందిరానికి నువ్వు యజమానుడివి. నీ సంఘంలో ఉన్నటువంటి సేవకులైనా, నీకు అప్పచెప్పిన నీకు సహదాసులు అని చెబుతావు. ఆ సేవకులైనా నీకు ఇవ్వబడిన ఆ పరిచర్లో ఆయా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులైనా ఏదైనా పొరపాటు చేస్తే పరిచర్యకు వ్యవస్థాపకుడని, నేను ఇప్పుడు నాది థంబ్నెయిల్లో ఉంటుంది, మన్నా మినిస్ట్రీస్ నర్సరావుపేట అనే దానికి కింద వ్యవస్థాపకులు అని రాసి ఉంటుంది. అంటే ఈ సంఘానికి నేనే పునాది, అంటే నేనే పునాది, దేవుడే యేసుప్రభు వారి పునాది. అయితే భౌతికంగా జనానికి కనపడే దాంట్లో నేనే పునాదిగా కనపడతా. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎక్కడికి వచ్చారు? నా దగ్గరికి వచ్చారు. మీ సంఘంలో పాలన వాళ్ళు ఇలా చేశారు, మీ సంఘంలో పాలన సేవకుడు ఇలా చేశారు, నా కాడికి వచ్చుది. అది తిరిగి బౌన్స్ అయి నా కాడికి వచ్చుది. దాన్ని బట్టి నేను కృంగిపోతాను, లేదంటే కన్నీరు విడుస్తాను. దేవా ఆయన పాదాలు పట్టుకు క్షమించమని అడిగి, ఏ వ్యక్తి ద్వారా పొరపాటు జరిగిందో ఆ వ్యక్తులను పిలిచి గద్దించి పంపిస్తాను. లేదంటే అసలు మీరు పనికిరారు, పోటీ బయటకాడు. కుటుంబంలో అయినా సరే, కొడుకైనా కూతురైనా తప్పుగా వ్యవహరిస్తుంటే, నా కడుపున చెడబుట్టారు, అసలు మీరు ఇంట్లోనే వద్దు, పోటీరా బయటికి అని చెప్పి నెట్టేస్తారు. సంఘంలో కూడా అదే కనపడుతుంది. నీ కనులెదుట జరిగిన పొరపాటును బట్టి, పిల్లలు చేస్తున్న పొరపాటును బట్టి నువ్వు గద్దించాలి, ఖండించాలి, అవసరమైతే ఒక దెబ్బ కొట్టాలి. అవకాశం ఉంది. పౌలు భక్తుడు అంటాడు, ఏంది పద్ధతి మార్చుకుంటారా, లేదంటే బెత్తం తీసుకొని రమ్మంటారా? సంఘంలో ఒకడు తప్పు చేస్తే సాతానికి అప్పచెబుతున్నాను అని చెప్పి అన్నాడు. ఓ చోట అయితే ఫలానా వ్యక్తులను సాతానికి అప్పచెప్పానని ఉంది. గతంలో మీకు పరిచయం చేశాను ఆ లేఖనం. ఆ అధికారం ఉంది సేవకుడికి. తన మన భేదం చూసుకుంటే దేవుని నుంచి ఉగ్రత కదులుద్ది, దేవుని కోపం రగులుద్ది, అమాంతంగా వచ్చి పడ్డదంటే కుటుంబం మొత్తం ఊడ్చుకొని పోద్ది. ఏలి పరిస్థితి అదే అయింది. తన కడుపున పుట్టిన పిల్లలు చేసిన పొరపాటును ఖండించలేదు. వాళ్ళు తప్పు చేస్తుంటే ఏమి చేతగా నిస్సహాయ స్థితిలో వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి మౌనం దాలిస్తే దేవుడు కదిలాడు. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడితే ఏలి విని, ఏలికి చెప్పటానికి సమూయేలు గడగడ వణికాడు. కొంతమంది దైవజనుల విషయంలో నాకు తెలిసి, నాకెలా చాలా ఆప్తులు, చాలా విలువైన వాళ్ళు, వాళ్ళ సంగతుల్లోనే దేవుడు వాళ్ళ సంగతులే, కుటుంబ వ్యవహారాలు కానీ పరిచయ విషయంలో కానీ కొన్ని సంగతులు నా ద్వారా చెప్పించడానికి దేవుడు పూనుకున్నప్పుడు అవి చెప్పు. దేవుడు నాకు చెప్పిన విషయాల్లో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఆ వ్యక్తి దగ్గర పోయి చెప్పమంటాడు, అలానే వెళ్ళా. రెండవది, ఇంకొకరి ద్వారా చెప్పు అన్నాడు, అలాగనే చెప్పా. మూడవది, ఇలా ప్రసంగంలో చెప్పు, వాళ్ళు వింటారు, నువ్వు పోవాల్సిన పని లేదన్నాడు, అలానే చెప్పా. నేను ఎవరిని అల్లరి చేయలా, దేవుడు చెప్పిన పద్ధతిలో చెప్పా. కొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పమంటే అలానే వెళ్ళి చెప్పిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. నేను చెప్పాను, ఇది వాస్తవం, దేవుడే దానికి సాక్షి. ఏలి అడుగుతున్నాడు సమూయేలుని, దేవుడు రాత్రి నీకు చెప్పిన సంగతులు ఏది మరుగు చేయకుండా, అంటే ఏది దాచిపెట్టకుండా స్పష్టంగా నాకు మొత్తం చెప్పు. ఏదన్నా దాచిపెట్టావా? నా కుటుంబానికి ఎంత కీడించాడో దేవుడు అంతకు రెట్టింపు నీ కుటుంబానికి నీకు కలుగుతా అన్నాడు ఏలి. భయంతో గడగడగడ వణుకుతూనే సమూయేలు సంగతంతా ఏలికి చెప్పాడు.
దేవుడు చెప్పింది మాట ఇది వాస్తవం, యథార్థంగా అది జరుగుద్ది, అలాగే జరగాలని చెప్పని ఒప్పేసుకొని తన పొరపాటును యథార్థంగా ఒప్పుకొని ఆ శిక్షను ఆస్వాదించాడు. ఏలి బొంకలా, నువ్వేంది నాకు చెప్పేది, వాడు ఇట్ట వాగుతుండు అట్ట వాగుతుండు అది ఇది అని చెప్పని ఇలా వాగల. దేవుడు చెప్పింది ఇది, ఈ స్వరం దేవుడిదే, ఖచ్చితంగా దేవుడే నాకు తీర్పు తీర్చాడు, నా కుటుంబానికి తీర్పు తీర్చాడు, ఈ శిక్షకు మేము అర్హులం. కారణం, తప్పు చేస్తుంటే నా బిడ్డలు నేను గద్దించలేదు, నా పొరపాటును బట్టి. వాళ్ళు చేశారు వాస్తవమే, కానీ నేను ఖండించాలి, దిద్దాలి, సరి చేసింది నేను పక్కన పెట్టాను, కాబట్టి దేవుడు శిక్షను అనుమతించాడు అన్నాడు. ఈ సంఘం నాది, ఈ వైభవం నాది అని చెప్పని విర్రవీగితే పతనవ స్థితి ఇలానే ఉంటుంది. ఇలాంటి పతనవ స్థితిలో ముందుగానే రాబోతున్న అన్న సంగతి ఎరిగిన దేవుడు కొంతకాలము గర్భఫలం ఇవ్వకుండా హన్నాకి ఎల్కానాకి అలా ఆపేశాడు దేవుడు. కొంతకాలం ప్రార్థన చేయించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని సంవత్సరాలు నువ్వు పిల్లలు లేరని చెప్పని ప్రార్థన చేసి ఆ తర్వాత నువ్వు పిల్లలు పొందుంటే, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ నువ్వు పొందుంటే నువ్వు సంతోషించాలి. ఈ పిల్లల పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందని, దేవా ఆ ప్రణాళిక ఏంటో నాకన్నా తెలియపరచు, లేదా ఆ ప్రణాళిక అనుగుణంగా నా పిల్లల బ్రతుకును తీర్చిదిద్దు, అలాగా నీలో పెంపార చేస్తూ బలపరిచి నీకు ఇష్టమైన సాధనాలుగా చేసి నువ్వు కోరుకున్న స్థలాల్లో నిలబెట్టి నీ పని జరిగించుకో ప్రభు అని చెప్పని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది ఈ మాట. సమూయేలు తను పుట్టక మునిపే రానున్న దినాల్లో తను ఒక ప్రయోజకరమైన పాత్రగా అవుతాడు అనుకున్న ఆ కాలానికి తగ్గట్టుగా ఆ భార్యాభర్తలను ఇద్దరిని దేవుడు దర్శించాడు. సమూయేలును వాళ్ళ గర్భాన పడేలా చేశాడు. ఆ తర్వాతనే ప్రభు తన ఉన్నతమైన ప్రణాళికలో సమూయేలును ఎదిగించుకుంటా వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పగటి వేళ ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న తండ్రి సన్నిధి మందిరం కాడికి వెళ్ళా. నాకు వాడుక అది, దేవుడు చెప్పిన మాట చొప్పున అక్కడ పరిచర్య కాడికి వెళ్ళి కూటం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిరా. నేను వద్దు ఆగు అన్నంత వరకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిరా. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని నువ్వు రావడానికి వీలేదు ఎడా అని చెప్తే, ఆ కృష్ణవేణి కాలేజ్ ఉంది కదా, అక్కడ నిలబడి ఆ మందిరంకి వెళ్ళి చూస్తా, ప్రార్థన చేసిరా. నేను చెప్పి ఆగు అనేదాకా వాళ్ళు ఒకవేళ వద్దంటే ఈ క్రమం నిన్నేమనకపోతే వెళ్ళి మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునిరా. అదేంది అట్లా కూడా చదువుతారంటే, ఏమో వాళ్ళకు మంచి మనసు వచ్చింది అనుకో, సైతాన్ గాడు ప్రేరేపిస్తే ఎవడేం చేస్తాడు, ఇది మా సంఘం, నువ్వు రావటానికి లేదు, ఇది మా మందిరం అంటే నాకు భలే కోపం అవుతుంది. ఆ మధ్యకాలంలో టౌన్ చర్చిలో పెద్ద అని అడిగిండు, నువ్వు మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నావు ఇక్కడ అన్నాను. దేనికి అన్నా, ఎక్కువసేపు ఇక్కడ కూర్చుంటున్నావు అన్న. నేను ఎక్కువసేపు కూర్చున్న ప్రార్థనగా చేసుకుంటుంది అన్న, అయినా మాకు డిస్టర్బెన్స్గా ఉన్నావు నువ్వు ఎడా అన్న. సరే నేను మాట అడిగితే చెప్పండి అన్న. ఏందా, ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అంట. ఆయన ఏందంటే, ఇది మందిరమేనా అన్న. మందిరమే. ఇక్కడ బలిపేట ఉందా? ఉంది. లేవి 6:13 లేవి కాండం 6:13 ఏముందన్న? ఏముందండు, బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచూ ఉండవలను, అది ఆరిపోకూడదు అన్నాడు. నేను అదే చేస్తున్నా, ప్రార్థన చేసుకున్నా. నేనన్నా జబర్దస్తులు చూస్తున్నానా, వడ్డీ వ్యాపారాలు లెక్కేస్తున్నానా, వాడి పెళ్ళం ఇట్ట ఈడు కూతురట్ట అని ముచ్చటేస్తున్నానా, ఏం చేస్తున్నా నేను? నా మటుకు నేను పోయి వాళ్ళ ఆ ఉద్దేశం ఆలోచన ఏంటంటే, పైన తిరుగుతున్న ఫ్యాను ఖర్చు లెక్కేసుకుంటున్నారు. భ్రష్టు పట్టి ఉన్నారు చాలామంది, ఇట్లా పిచ్చగా నడుస్తున్నారన్న భయం బాధ లేదు. నా నెత్తి మీద తిరుగుతున్న ఫ్యాను ఖర్చు చేసుకుంటున్నారు వాళ్ళు. నేను ఒకరోజు చెప్పా, వాస్తవంగా నేను ప్రార్థనలో కూర్చుంటే 3 గంటలు లేదంటే 4 లేదా 5 గంటలైనా దేవుడు కూర్చోబెడతాడు. కొంత సమయము నాకు కాలక్షేపం కావడానికి
దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం నాకు. ఆ బలిపీఠం దగ్గర ఎంతో ఆదరణ పొందా, నెమ్మది పొందా. నాకు చాలా ఇష్టమైనది అది. కాబట్టి మందిరానికి వెళ్తా. నాకు ఏ పరిస్థితి అయినా రోజు పొద్దునే లేవగానే ఎంత దూర ప్రయాణం ఉంటే పెందలగాడు మందిరంలో పోయి ఒక 5 నిమిషాలను గడిపి బయటకు వస్తా. గతంలో చెప్పే ఆ కారణాలు కూడా. మందిరంలోకి వెళితే మీకు కలిగే లాభాలు ఏంటంటే, ఒకటి, కాళ్ళపీడం దెయ్యాలు పట్టినాయి అంటేనే ఆ మందిరంలో పోయే లోపల పారిపోతాయి. రక్షణ పొందిన వాళ్ళు కూడా పడుతాయి. ఒకడు పడితేనే ప్రార్థన అన్నా విసుగొస్తుంది, దేవుని మాటలన్నా సేదరొస్తుంది. హెచ్చరిక చేస్తున్నా కానీ వాడి లోపల ఉన్న దెయ్యాలు ఆ పని చేస్తూ ఉంటాయి. ఇక వాడిని మనశ్శాంతిగా ఉండనియో. ఆడ కూర్చున్నైనా మగోడినైనా సేవకులకు కూడా పడతాయి ఈ దెయ్యాలు. దిద్దుబాటు ఇష్టం లేనివాడికి సరి చేసుకోమని చెబితే ఇష్టం లేని ఆమెకి, సేవకుడైనా సేవకురాలకైనా, ఇంకా ముదిరిపోయిన సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులకైనా దిద్దుకోండి ఇది తప్పు అంటే అసలు వాళ్ళ పని ఉంటుంది. ఒళ్ళంతా చెట్ట 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 అంటూ ఉంటుంది. కొంతమంది దెయ్యాలు పెట్టిన వాళ్ళకి నేను ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చి తాగడినప్పుడు ఆ తర్వాత వాళ్ళు చెప్పే మాటలు ఇయ్యే ఒళ్ళంతా మంటలుగానో చెట్ట 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 అంటుందా, ఏందో మరి అంటుందా, ఇట్ట అన్నవాళ్ళు ఉన్నారు. దేవుని మాటలు అందుతున్న ప్రార్థన వింటున్నా కానీ వాళ్ళకి అట్టుంటుంది. సేవకులు కూడా పడతాయి దెయ్యాలు. ఆ దెయ్యాలు ఏడి అంటే సైతాన్ గాడి దగ్గర నుంచి వస్తాయి, లేదా దేవుడు అనుమతిస్తే సౌలుకు పట్టినట్టు పరలోకం నుంచి దెయ్యం ఒకటి వచ్చి పట్టిందని ఉంది. అంటే దేవుని దగ్గర నుంచి దెయ్యం వచ్చి పట్టిందని. అట్ట బట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. నచ్చదు వాళ్ళకి, పొరపాటును కూడా నచ్చదు. ఆ నచ్చిన కారణాన్ని బట్టి కూడా వాళ్ళకి ఇదైతే ఉంటుంది. నేనైతే దేవాలయంలోకి వెళ్తాను ఖచ్చితంగా. వెళ్ళేటప్పుడు గతంలో చెప్పాక దెయ్యాలు వదిలిపోతాయి. మోకాళ్ళు వేస్తే స్తుతించినప్పుడు సైతాన్ వాడి దోతలుంటే బారిపోతాయి. రోగగ్రస్తుడు అయితే, ఇంకా రోగగ్రస్తురాలు అయితే అక్కడ స్వస్థత వచ్చుద్ది నీకు. ఈ 3 కారణాలను బట్టి నేను దేవుని సన్నిధికి వెళ్తాను. ఇంక 2 కారణాలు ఉన్నాయి. దేవుని బలమైన అభిషేకం వాడు పొందుకుంటా. ఏంది? దేవుని స్వరాన్ని వింటాను నేను. ఈ 5 కారణాలను బట్టి ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్తాను నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక పసిబిడ్డతో మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఇంచుమించుగా ఒక 4 సంవత్సరాలు ఏమో ప్రార్థన చేసి ఉంటాను నేను వాళ్ళ గర్భఫలం కోసం. ఈ కాలనీలో ఉన్న మందిరంలో వాళ్ళు సేవకుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. బలిపీఠం కాడున్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ జంట కోసం ప్రార్థన చేయ వాళ్ళకి పిల్లలు లేరని. ఆ మాట అడగటానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది ఆ అబ్బాయిని. ఎందుకంటే పిల్లలు లేరంటే వెంటనే నొచ్చుకుంటారు, బాధపడతారు. ఆ కారణాన్ని బట్టి మౌనంగా ఉండి ఒకరోజు దొరికింది అవకాశం. ప్రశాంతంగా ఉండి అడగొచ్చా ప్రభు, అడగొచ్చు అని ప్రార్థనాపూర్వకంగా ఉండి ఒకసారి అడిగా. అవునన్నా లేరు అని. మీరు దైవజనుడితో మాట్లాడుతూ ఉంటే బలిపీఠం దగ్గర నేను ప్రార్థన చేసుకుంటుంటే సాయంకాలం వేళది. నా టైం 6:07 గంటలకల్లా మందిరంలోకి వెళ్తా ప్రార్థన చేయడానికి. అదే టైంలో వచ్చి మాట్లాడుతున్నారు దైవజనులతో. నేను బలిపీఠం కాడ ఉన్నా, ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు చెబుతాను వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలా ప్రభు కృపను బట్టి ప్రార్థన చేయగా ఒక ఆడపిల్లను దేవుడు ఇచ్చాడు. మొదటి పుట్టినరోజు అప్పుడు ఆ పిల్లని ఎత్తుకొని తిరుగుతూ ఉంటే వీడు దత్తత తీసుకున్నారేమో అనుకున్నా నేను. తర్వాత అడిగితే లేదన్నా దేవుడు ఇచ్చాడన్నా, అమ్మాయిని ఇచ్చాడన్నా, దేవుని స్తోత్రం అనుకున్నా. అప్పటి వరకు ప్రార్థన చేస్తానే ఉన్నా. పిల్ల పుట్టి సంవత్సరం అయిన దాకా కూడా ప్రార్థన చేస్తాను. నాకు తెలియదు కదా సంగతి. నా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ప్రభు ఇచ్చిన కృపను బట్టి అలా ప్రార్థన చేస్తానే ఉంటా. ఈ మధ్యకాలంలో ఈ కాలనీలోనే సహోదరుడు కోటి, అలాగే అమ్మాయి సునీత, వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడే వాళ్ళ గర్భఫలం కోసం ప్రార్థన చేయాలి. సరే అని చెప్పని వాళ్ళని రమ్మంటే రావట్లా. ఏ కారణం నాకు తెలియదు. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు కనపడ్డారు. వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఇల్లు అవతల ఉంది, కొత్త గడుతున్నారు. రాండి అని చెప్పి 5 నిమిషాలు ప్రార్థన చేస్తామని చెప్పని వాళ్ళిద్దరి మీద చేతులుంచి ప్రార్థన చేసి ప్రభు కృపను బట్టి ఆ రోజు చెప్పాను ప్రవచనము, మగబిడ్డనిస్తున్నాడు దేవుడు, సంతోషించండి అని. నిన్న రాత్రి వేళ బజారుకి వెళ్తుంటే ఆ తమ్ముడు ఎదురయ్యి వెళ్తా ఆగి, అన్నా నిన్న బుధవారము అమ్మాయి డెలివరీ అయింది, ఫ్రీ డెలివరీ అయింది,
12 మగబిడ్డను దేవుడు ఇచ్చాడన్నా అని చెప్పని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి గర్భఫలం కోసం కూడా 2 సంవత్సరాలు ఏం ప్రార్థన చేసినట్టున్నా. ప్రభు కృపను బట్టి 12 మగబిడ్డలు ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, అక్కడ ఆడపిల్లను కదిలించినప్పుడు అసలు ఆ బిడ్డకున్న తెలివితేటలు, ఆ బిడ్డకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మాటలు అంటే ఆ మమకారం అబ్బబ్బబ్బబ్బ చెప్పటానికి వీలు కాల. కానుకేయాల్సినోడు మర్చిపోయి ఆ పిల్ల దగ్గరే కూర్చొని ఆ పిల్ల మాటలు వింట, ఆ పిల్లతో ఆడుకుంటా అట్నే ఉన్నా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, గర్భఫలం లేదని ఆడవమాక, వాళ్ళకు ఉంది వీళ్ళకు ఉందని ఆడవమాక. నీ అనాది సంకల్పంలో ఆలస్యం అవుతున్న దాన్ని బట్టి ప్రభువా శ్రేష్టమైన ఉన్నత పాత్రనే ఆడపిల్లైనా మగపిల్లగాడైనా నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చెయ్యి. ఒకవేళ దేవుడే నీ గర్భాన్ని మూసేశాడా, మీకాలు గచ్చే తప్ప ఇక దాన్ని ఎవడూ మార్చలేడు. అది కూడా క్లియర్ చేస్తున్నా. కొంతమంది ఉన్నట్టున్నారు, దేవుడే నిన్ను ఒకవేళ ఈ రీతిగా శాపానికి అప్పజెప్పి శపించి వదిలేసినట్టయితే మీకాలు గ్రతి అంతే భర్తను తృణీకరించి ఎగతాళి చేసినందుకు దావీదును ఒక హీనుడు గనక ఎగిరినట్టు ఆ మందసం మీద నీ రాజ్య ప్రజలందరి ముందు అట్ట ఎగురుచున్నావిందని హేళన చేసింది మీకాలు. అంతే. ఆమె బతికున్నంత కాలం ఇంకొక పెనిమిడి దగ్గర ఇంకొక అతని దగ్గర పోయింది. దావీదు ప్రాణభయంతో పోతే ఆమెను ఇంకొక అతనికి ఇచ్చి చేశాడు మామ. అక్కడ పోయిన పిల్లలు లేరు. ఆ నుంచి బట్టకొచ్చుకున్న మళ్ళీ దావీదు పక్కన వచ్చిన పిల్లలు లేరు. దేవుడే తన భర్తను తృణీకరించినందుకు మందస్సం ముందుండి దేవుని పని చేస్తున్న ఆ వ్యక్తిని తృణీకరించినందుకు మీకాల యొక్క గర్భం మూసివేయబడింది. ఆ బ్రతుకు కాలమంతా గొడ్రాలుగా బ్రతికిందని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకొని ఆలస్యమైన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అడగండి. ప్రభు కనికరిస్తే ధన్యురాలు ధన్యుడు 12 బిడ్డలు నీకు దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ పిల్లలు ఉన్నారయ్యా, ఇంకొక పిల్లగాడినో పిల్లను కనాలని ఆశ కలిగి ఉన్నానంటే దేవుని ఎదుట నమ్మకంగా ఉండు. అంతరాలని వాక్కులని వాడు ఎవడి దగ్గరకు పోతే అదేదో జరుగుద్దని ఈ ప్రయత్నాలు చేయమాక. మొన్న ఒక ఆడపిల్ల చెబుతూ ఉంది, వేరే వాళ్ళు మేము పోలేదు కానీ అన్నా వేరే వాళ్ళ దగ్గర పోతా, నన్ను తీసుకపోతే నేను కూడా ఆ కుండలో ఏదో పెడితే ఎవరన్నా ఏదో చేస్తే అది పేలిపోతుంట. నా పక్కన సమస్యను వచ్చిన ఆయన కుండ అంతే ఉంది, నేను నా కోసం పెట్టిన కుండ పగిలిపోయింది అనగానే వాళ్ళు చెప్పారు, అమ్మా ఎవరో చేశారు, ఆ ఇరుగుడు జరగాలంటే 13,000 తీసుకొని రా. నేను ఆల్రెడీ చెప్పాయి, మీ మీద ఆల్రెడీ ఉందమ్మా సమస్య, ప్రార్థన చేసుకోండి అని చెప్పా. ఆగొద్దు, దేవుడి చేతులు ఇంకొంచెం తన్నులు తినడానికి ఆ చేతపడు వాక్కులు చెప్పే సిద్ధం ఎవడి దగ్గరకు పోయి అవన్నీ ప్రయోగాలు చేసి ఏమైంది? ఇప్పుడు ఇంకొద్దిగా నలుపుతుండు దేవుడు. పిచ్చి ప్రయత్నాలు మాని. ఆ మధ్యకాలంలో కూడా చెప్పాను, ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంది, ప్రారంభంలో దేవునితో నడిచారు, కొంతకాలం మంచి గర్భఫలం కోసం అని చెప్పని మరి ఏమైందో విగ్రహారాధన వైపు మళ్ళారు. మొన్న 9 రోజుల నవరాత్రుల విషయంలో కూడా ఆ పూజలో ఆ పీటల మీద కూర్చోడానికి ఉంటాయి కదా రకరకాల పూజలు, ఆటలో కూర్చోడానికి కూడా అట్టహాసంగా బయలుదేరిపోవచ్చు. అవన్నీ చేయకముందు ఒక పెద్ద ఈ కాలనీలో నా పైన ఆటో తోలుకుంటాడు, అమ్మా ఎన్ని గుళ్ళు తిరిగి ఎంతమంది దగ్గరకు పోయావు గర్భఫలం కోసం అని. నా మాటి నా యేసయ్య దగ్గర పో, గర్భఫలం ఇస్తాడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్యుడు, నా ముఖానే చెప్పిండు, నేను రాముడు తప్ప ఇంకొక దేవుడు గొలవను. అయినా యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని సాక్ష్యం ఇచ్చిండు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన సలహాది, పలానా చోటకు పోమ్మా దేవుడు పిల్లల్ని ఇస్తాడు అని చెప్పాను. ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర ఉంటా కూడా ఇంకా ఆడ అని చెప్పాను. లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది, గర్భఫలం ఇచ్చేది యెహోవా, కుమారులు స్వాస్థ్యం అని కూడా ఉంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇచ్చేది దేవుడే, అది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే నీ గర్భంలో
నీ భర్త ద్వారా విడుదలయ్యే దానిలో నుంచి కొంత ఒక బీజం పడేలాగా చేసేది ఆయనే, గర్భం దాల్చేలా చేసేది ఆయనే, ఇంకేది చేయదు. దేని గాడపోయిన ప్రయత్నం విఫలమే తప్ప సఫలత ఉండదు. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. హన్నాను ఎల్కానాను దేవుడు దర్శించాడు, గర్భఫలం ఇచ్చాడు. ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ఆ తల్లి కౌగిట్లో పాలు తాగి ఆ వయసు కాడి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. ఏవి? ఆధ్యాత్మిక విద్యాబుద్ధులు నేర్చుకొని ఏలి దగ్గరకు రాగానే సాష్టాంగ పడ్డాడు. ప్రభు కృపనిచ్చాడు. చిన్నగా ఎదుగుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన నీవు ఎదగాలే కానీ మరగుజ్జులాగా ఆడ ఉండకూడదు. ప్రార్థనలో ఎదగాల, విజ్ఞాపన చేసే విషయంలో ఎదగాల, వాక్యము చదివే విషయంలో ఎదగాల, పరిచర్య చేసే విషయంలో ఆసక్తి పెరగాల. దేవుని కోసం నేను బ్రతకాలనే మంట నీలో రగలాల. రోజుకి అది రెట్టింపు అవ్వాలి. రోజుకి అది నీలో రెట్టింపు అవ్వాలా. నువ్వు మరగుజ్జులాగుంటానికి కాదు, అంగహీనంగానో కాలో చెయ్యో తలో ఈ ముక్కో ఈ కళ్ళో పళ్ళో ఏదో వంకరగా పుట్టిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో 101 రోజు సంఘంలోని 21 రోజు ఉపవాస కూడికలంటే అక్కడికి వెళ్ళి వాక్యం చేయడానికి వెళ్ళాను. అది ఈ మాటలు వింటున్న వాళ్ళు కొంతమంది విన్నారు, ఆ మాటలు, ఆ ప్రసంగం విన్నారు. అక్కడ ఓ జంట పిల్లగాడిని తీసుకొని వచ్చారు. 8 సంవత్సరాలు ఏముంటాయి. ఆ తల్లి భుజాన్ని వేసుకొని వచ్చింది, ఎదగల. నా బిడ్డ సంగతి ఏందయ్యా? నేను మౌనంగా ఉన్నా. నన్ను అడిగితే ఉపయోగం, నేను దేవుణ్ణా. దేవా సంగతి ఏంటంటే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అవేం చెప్పమాకు, ప్రార్థన చేసి వదిలేయాడు. సరే ప్రభు అని చెప్పని ప్రార్థన చేసి వదిలేసా. ఆ రోజు నేను నా మదిలో ఉన్నది, అంతకుముందు కొంతమందిని చూసినప్పుడు కూడా నాకున్న ఆలోచన ఒకటే. భౌతికంగా కడుపును పుట్టిన పిల్లల విషయంలోనే ఇలాగుండి తల్లిదండ్రులు వేదన పడుతుంటే, కొంతమంది మాట వినకుండా ఆడపిల్లలైన మగపిల్లలైన వాళ్ళ జీవితాలు చేతులారా పాడు చేసుకుంటుంటే బాధపడుతుంటారు తల్లిదండ్రులు. ఇలాగుంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా పాడైపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళ విషయంలో కూడా దేవుడు బాధపడుతుంటాడు కదా. మరగుజ్జులుగాను లేదంటే ఇట్లా అంగహీనంగా బ్రతుకుతున్న వాళ్ళ విషయంలో అంటే ప్రభు లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. మచ్చ, ముడత, కళంకం, డాగు ఇలాంటి ఏమి లేనటువంటి వధువు అయిన సంఘం కావాలా. మరి అలా అది కావాలంటే మరి నువ్వు ప్రభు అన్నాడు లేవీలతో, జబ్బుది కానీ కుంటిది కానీ చర్మం మీద ఎక్కడైనా చిన్న ఘాటున్నా సరే, కత్తి ఘాటు అంటారు కదా, చిన్న పుండున్నా సరే ఒంటి మీద బలికి పనికిరాదన్న. మరి పాత నిబంధనలు ఆ మాట అంటే, క్రొత్త నిబంధనలోనే మచ్చ, డాగు, ముడత అన్నాడే. మరి అలాగా ఏది లేనటువంటి స్వచ్ఛమైనటువంటి వధువుగా ఆయన ఎదురు నిలబెట్టుకో అంటే, అందంలైనా, ఆకారంలైనా, నడకలైనా, చేతలైనా, నోటి మాటలైనా, హృదయంలో స్పందించే విషయమైనా, తలంపులు, ఊహల, ఆలోచనల విషయం ఏ కోణంలో కొలతేసినా ఆయన అనుకున్న కొలబద్ద ప్రకారంగా ఉండాలని ఆయన ఆశించాడు కదా. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగకుండా ఆడేబడి ఉంటే మరి ప్రభు నిన్ను బట్టి దుఃఖపడతాడా, సంతోషిస్తాడా? చెప్పండి. సంతోషిస్తాడా? సంతోషించడు, బాధపడుతూనే ఉంటారు. ప్రభు బాధపడుతూనే ఉంటాడు. కావలసిన ఎప్పటికప్పుడు అవసరమైన దినుసులు, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి, బ్రతుకును సరి చేసుకోవటానికి, లోపాలు సరి చేసుకోవటానికి వాక్యపు కాంతిలో నుంచి ఆయన డైరెక్ట్గా నీతో మాట్లాడుతూ ఉంటాడు, దర్శిస్తున్నాడు. వాటిని పెడచెవును బట్టి నాకు ఇదే నచ్చిందని నువ్వు నడుస్తూ ఉంటే ఆయన బాధపడ్డా? కడుపును పుట్టిన పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్న ఒక నిర్ణయ కాలం, వయసు కాలం, గవర్నమెంట్ ఇచ్చిన లెక్క మగవాడికైతే 21, ఆడపిల్లకైతే 19. మేజర్లు అవుతారు, మైనర్లు కాదు. మైనర్ అంటే చిన్న, మేజర్ అంటే పెద్ద. మేజర్లు అవుతారు, ఓటు హక్కు పడుతుంది.
అప్పుడు తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? వీడు ఏదైనా ఉద్యోగం చేస్తే, ఏదైనా పని చేసి నాకు ఆసరాగా ఉంటే సంతోషం కదా అనుకుంటా. అసలు నువ్వు ఏ పని చేయకుండా జులాయికి తిరుగుతాడు, నిన్ను బట్టి సంతోషిస్తారా? వాళ్ళ నోట వచ్చే మాట ఒకటే, ఎదిగొచ్చాడు కానీ పిల్లగాడు, ఎదిగొచ్చింది కానీ కూతురు నాకు ఆసరాగా ఉంటారనుకుంటే ప్రయోజనకరం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి భగవంతుడా ఈ పరిస్థితి అని దేవుని మొక్కుతూ ఉంటారు, మొరపెడుతూ ఉంటారు. ఏంటయ్యా అని చెప్పని అనేక మొక్కుతూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం. సమూయేలు, బాలుడైన సమూయేలు అయితే ఎదుగుతున్నాడు, యెహోవా సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఎక్కడట ఆయన? బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచ్చు అంటే అక్కడతో ఆగల. తన ఆధ్యాత్మిక పరిపక్వత ఎదుగుతూ ఉంది, ఇంకా ఎదుగుతూ ఉంది. ప్రభు అనుకున్న తారా స్థాయి దిశగా తన దృష్టిని నిలిపి ఎదుగుతూ ఉన్నాడు. ప్రభు కృప పొందుకొని ఆయన దయ వల్ల ఎదుగుతా. ఇంకో మాట ఉంది అక్కడ పక్కన, యెహోవా దయయందును. ఖచ్చితంగా ప్రభు దయ పొందుకోవాల. ప్రభు దయ పొందుకోకపోతే మాత్రం ఇక నిన్నెవడు బాగు చేసేవాళ్ళు. నీ జీవితం పతనం అయిపోయింది, పాడైపోయింది. నీ తల్లి కానీ తండ్రి కానీ నీ బంధువులు, తల్లి తరపోళ్ళు, తండ్రి తరపోళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నానా రకాలుగా నీచంగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే యాక్టు అని చెప్పని మొహాన్ని కూడా వస్తున్నారు. ఓకే, అయితే దేవుని దగ్గర నువ్వు గనక దయ పొందుకుంటే తప్పిపోయిన కుమారుడికి ఇచ్చినట్టుగా ప్రభు అవకాశం ఇస్తాడు. హోషే గ్రంథంలో హోషే యొక్క భార్య తప్పిపోతే కొంత వెండి ఇచ్చి మరి నీ భార్యను వేలం పాటలో పాడుకొని తెచ్చుకోవయ్యా హోషే అంటే పోయి తెచ్చుకున్నాడు. అంటే అర్హతను కలుగు చేస్తున్నాడు. హోషే భార్య గురించి ఎంతమంది నీచంగా మాట్లాడుకొని ఉంటారు. వాస్తవానికి ఆమె వ్యభిచార సంబంధమైన కుటుంబం నుంచి హోషేకి భార్యగా దేవుడు ఎంచి ఆ అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకోపోండి. నాకు చాలా ఇష్టమైన గ్రంథము, చాలా ఇష్టమైనటువంటి సందర్భం అది. మారు మాట్లాడిన పేతురుని కనుక చతుష్పాద జంతువులు కలిగినటువంటి ఆ చెంగు దిగొస్తూ ఉంటే, చాప లాంటి ఆ చెంగు దిగొస్తూ ఉంటే వస్త్రం లాంటిది, వాటిని చంపుకొని తినంటాడు దేవుడు ముమ్మారు. పేతురు కూడా అంటాడు ముమ్మారు, నేను నిషిద్ధమైంది నా నోటన పడలేదు ప్రభువా, నేను తినను ప్రభువా. దేవుడు పరిశుద్ధ నిషిద్ధం అంటావు ఏందాన్ని. యెహెజ్కేలుతో కూడా ఇశ్రాయేలీలు నీచంగా బ్రతుకుతూ ఉంటే మనిషి యొక్క మలం అంటే తెల్లారుజామున కడుపులో గుడగొడాడుతుందని చెప్పని బాత్రూంలో కురుగుతుంగా ఆ లోడు దిగుద్దుగా దాంట్లో రొట్టె మొక్క ముంచుకొని తినమన్నాడు యెహెజ్కేలుతో. అంత చండాలంగా ఉంది వాళ్ళ బ్రతుకులు, అంత నీచంగా ఉంది నా దృష్టికి వాళ్ళ క్రియలు. ఇలా నువ్వు చేస్తుంటే ఎందుకు తింటున్నావు, ప్రవక్త అయి ఉండి ఏంది దీనికి సాదృశ్యమని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పు, ఇది తింటుంటేనే మీకు సహించట్లేదే, నా ప్రభు చెప్పిన మాటలకు అనుగుణంగా మీరు బ్రతకట్లేదు కాబట్టి మీ క్రియలు, మీ చర్యలు, మీ బ్రతుకు, మీ తీరు ఇంత అసహ్యంగా ఉన్నాయని చెప్పని ప్రభు చెప్పమన్నాడని చెప్పు వాళ్ళకి అని చెప్పని ఇలాగ చెయ్యి, అదే వాళ్ళకి సందేశం అన్నాడు. యెహెజ్కేలు అన్నాడు, నేను తినను ప్రభువా, నా వల్ల కాదంటే సరే గో ఒక్క మలం అంటే గో అంటే ఆవు పేడ ఉంటుందిగా, ఆ పేడలో ముంచుకొని తిన్నన్నాడు. సరే ప్రభు అని చిన్నాడు ఆయన. ఈడ హోషే మాత్రం ఆ వ్యభిచార కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారా? బుద్ధున్నాడు ఎవడూ ఇష్టపడ్డాడు, కనీస ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడు ఇష్టపడ్డాడు. భ్రష్టమైపోయిన బ్రతుకది. ప్రతి ఒక్కడు ఎవడు చూసినా హేళన చేస్తారు. ఏంది మరి, కొంతమంది చెడుగా తిరిగే ఆడవాళ్ళు ఆడపిల్లలతో మగపిల్లలు వ్యవహరిస్తున్న శైలి ఏంది మరి, ఒకసారి ఎంత రేటు ఏంది పచ్చిగా చెబుతున్నా నేను ఎన్నో మాటలు కాబట్టి అంత చండాలంగా మొఖాన మాట్లాడతారు. ఆ కుటుంబం గురించి బజార్లో అరుగుల మీద కూర్చొని బజార్లో కుర్రోళ్ళు నలుగురు నిలబడ్డప్పుడు చండాలంగా మాట్లాడుకుంటుంటారు. అవునా కదా, మాట్లాడుతుంటారు. అయినా సరే అలాంటి నిందలు అవమానాలు ఈ హోషే అనుభవించినా సరే ప్రభు అందించాలనుకున్న సందేశం తన ప్రజలకు అందించడానికే ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోవాలి.
మోరు మాట్లాడకుండా తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కూడా అన్నాడు. కానీ ఈ అమ్మాయి మళ్ళీ ఇంక వెళ్ళిపోయింది, మళ్ళీ తన బుద్ధిని ఆశ్రయం చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ దేవుడు తన స్థితి ఏంటో తనకు గుర్తొచ్చిందాక ఆమెను అట్లా వేదనకు అప్పచెప్పి తర్వాత మళ్ళీ దేవుడు ఒక కాలంలో దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. దాన్నే దయ అంటారు, దాన్నే కారుణ్యం అంటారు. ఏ కారణం చూపించే నా వ్యక్తిని రక్షించుకోవాలి, ఏ కారణాన్ని ఉపయోగపెట్టుకొని ఆ శపితమైనటువంటి ఆ కుటుంబాన్ని శాశ్వతమైన ఆశీర్వాదకరంగా మార్చాలన్నది ప్రభు యొక్క సంకల్పం. కాబట్టే మిథ్య ఎవరిలో రూతు వంశం ఏదండి? మోయాబీలు, శపించబడిన వంశం. రూతు జీవితం పతనమైపోతే నయోమి పక్కన నడవటానికి మనసు నిలిపేలాగా దేవుడు చేసి బెత్లెహేముకు తీసుకొచ్చి బోయాజుకు భారీగా చేసి ఆమె ద్వారా నుంచే ఓబేదేము, యెషయా, దావీదు, ఆ తర్వాత యేసయ్య. మధ్యలో తరాలే ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇలా శపితమైన వంశం అది. తల్లి చేసిన పొరపాటును బట్టి శపించబడిన వంశం. ఒక వంశానికి ఏమో స్వాస్థ్యాలు పంచాడు, ఇంకో వంశానికి ఏకంగా యేసు ప్రభు వారే స్వాస్థ్యమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు ఆడపిల్లలు చేసిన పొరపాటు అది. కానీ నా ప్రభు దాన్ని దిద్దాడు, సరిచేశాడు. ఆయన అనుకున్న మార్గంలో శాశ్వతమైన ఆశీర్వాదకరంగా మోయాబీల సంతానాన్ని మార్చేశాడు. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా భర్తను కాదని వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ దేవుడు అంటున్నాడు, పోయి ఏలం పాటలో పెట్టాడు వాడు, ఎంత వెండిచ్చైనా సరే ఆమెను కొనుక్కొచ్చుకో, మాట పడి తెచ్చుకోండి. నా ప్రభు నీకు దయ చూపాలనుకుంటే ఆయన ఎంత వెలనైనా చెల్లించి, తాను అనుకున్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి అయితేనే ఎంత నిందైన అవమానమైన సహించి ఆ వ్యక్తిని ఓర్చుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ అమ్మాయిని ఉపయోగపెట్టుకుని ఆశీర్వదించాలనుకుని ప్రభు కోరుకున్నాడా? ఇక దాన్ని ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా నా ప్రభు తీసుకెళ్ళి నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదంలో నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మొదటిగా పొందాల్సింది నీ బ్రతుకు ఎలా ఉందని కాదు, నా ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని జోగాడు. ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది విశ్వాసంలో పెంపొందించబడి నిరీక్షణ కలిగి ఓర్పు పట్టుదలతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రభు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని దైవభక్తి సాధన చేయటానికే ఈ చరిత్ర అంతా రాసి మనకి ఇవ్వబడింది. ఊరికే ఉట్టి పుణ్యానికి ఇవ్వబడలా, ఏదో చదువుకొని వదిలేయమని ఇవ్వలా. వాళ్ళకి ఇవ్వబడిన కృప, వాళ్ళకి ఇవ్వబడిన దయ, వాళ్ళ ఎడలో చూపిన ఆ కారుణ్యం నాకెందుకు చూపించడని విశ్వాసం పొందుకొని భక్తి సాధన చేయటానికి ఈ చరిత్ర అంతా నీకు ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దయ పొందాడట సమూయేలు. ఆ తర్వాత మనుషుల యొక్క దయ, మనుషుల దయ కూడా కావాలా. యేసు ప్రభు వారి గురించి రాయబడింది లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, దేవుని దయందును జ్ఞానమందును మనుషుల దయందును బాలుడైన యేసు ఎదుగుచుండగా అని చెప్పని అక్కడ రాసి ఉంటుంది. అదే మాట ఇక్కడ సమూయేలు జీవితంలో కూడా కనపడుతుంది. జ్ఞానమందును అనేది లేదు, కానీ యెహోవా దయందును మనుషుల దయందును ఏమవుతుంది? మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనుషుల దయలో వర్ధిల్లటం ఎలా? ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండటం, ఎవరితో కూడా వ్యతిరేకత, శత్రువులని ఎంచుకోక ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉన్నప్పుడు నా ప్రభు ఖచ్చితంగా మనుషులందరి దయలో కూడా వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండటం అంత సాధ్యమైన పని కాదు. మరి ఎలా అంటే మొదటిగా భక్తిలో యథార్థత కలిగి ఉండాలా, నీ వ్యక్తిత్వం కూడా కాపాడుకోవాలి,
నీ ఎదుటున్న వ్యక్తుల ఎదుట కూడా నీ వ్యక్తిత్వము అంటే నీ నడవడిక, ప్రవర్తన, నోటి మాట అన్నీ కరెక్ట్గా ఉండాలి. వీటన్నిటి తోడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉంటేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దయ నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆ దయలో నువ్వు వర్ధిల్లగలుగుతావు. అలా కాకుండా స్వార్థాన్ని చూపిస్తా వక్ర బుద్ధితో నీకు నచ్చినోళ్ళతో ఒక రకంగాను నచ్చినోళ్ళతో ఒక రకంగాను ఉంటే ఎప్పటికీ మనుషుల దయ సంపాదించలేవు. ఆ మనుషుల దయలో నువ్వు వర్ధిల్లలేవు. నా ప్రభు నాకు నేర్పిన పాఠంలో ఇది కూడా ఒకటి ఉంది. ఏ ఒక్క వ్యక్తిని కూడా అట్లా ఇట్లని తేడాగా చూడమాక. నా ప్రేమ చేత నువ్వు నింపబడాలి అన్నాడు. సరే, నువ్వు నింపు ప్రభు అని అడిగి ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ప్రేమ చేత నింపబడ్డానికి కృపనిచ్చాడు. కాబట్టి నిలువున ఆ వ్యక్తిని ఆ విషయంలో ప్రాణాలు తీసేంత పగతో ఉన్నా తెలియక వాళ్ళు చేస్తున్నారు, ప్రభు క్షమించు అని అడుగుతున్నాడు. స్టెఫెన్ అంటాడు, రాళ్లతో కొడుతూ ఉంటే ప్రాణాలు తీస్తూ ఉంటే మోకాళ్ళుని, ప్రభువా ఈ రక్తాపరాధం, ఈ ప్రాణం తీస్తున్న దాన్ని బట్టి ధర్మశాస్త్రం ఉంటుంది, ప్రాణానికి ప్రాణము తీసేయాలని. ఎవరైతే నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారో వాళ్ళు చంపబడాలి, వాస్తవమే. కానీ వారిని క్షమించు అంటుంది. ఆమేన్, హల్లెలూయా. క్షమించు అనే స్వభావం వచ్చేస్తుంది నీలోకి. నిన్ను చిత్రహింసలు పెడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు తొందరపడి నోరు జారి కొన్ని విషయాల్లో తొందరపడతావు. అయినా కానీ వెంటనే పశ్చాత్తాపడతావు. పశ్చాత్తాపడి ఆ మనిషి ఇలా ప్రవర్తించకపోతే నేను ఈ మాట అనకుండా ఉండేవాడిని కదా, అనవసరంగా అంటాం ఎందుకు, నేను ఇలా అంటాం ఎందుకు, అన్నా కానీ నేను ఎందుకు ఇలా అన్నాను అని నేను చాలాసార్లు పశ్చాత్తాపడ్డ సందర్భాలు ఉన్నాయి. తొందరపడి నేను మాట అన్నాను, వెళ్ళి బాధపడుతున్నా. నాకు ఏమన్నా అర్థమవుతుంది. మందిరం ఇక్కడ ఇంట్లో కూర్చొని మోకాళ్ళు ఏం కాలే నాకు అర్థమవుతుంది. గతంలో కూడా చెప్పా, సిరియా దేశంలో జరుగుతున్న తంతంతా ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ఎలీషా అనే ప్రవక్తకు వినపడుతున్న సంగతులు. దావీదు కూడా అంటాడు 31వ కీర్తనలు అటుకుంటా, వారు గుసగుసలాడుకొని చుండగా నాకు వినపడుచున్నది అని. అంటే దావీదుకు కూడా వినపడుతుంది ఆ సంగతులు. మరి ఆ శ్రేష్ఠ భక్తులకి ఇచ్చిన ఆ కృప నాకు ఇవ్వడని మీరెందుకు అనుకుంటారు? నేను చెప్తా స్పష్టంగా, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతున్నా నా విషయం కానీ, ఎక్కడన్నా కుట్ర పని ఉన్నా కానీ, ఇంకేదన్నా చెడుగా కుటుంబ విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఇంకేదైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే నేను ఇంటానే కూర్చుంటాడా. నీ ఎక్కడున్న వెంటనే దేవుడు నాకు ఆ సమాచారం అందిస్తూ ఉంటాడు, పలానోళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారని. వెంటనే నాకు అర్థమైంది. చెబుతాడా అంటే నువ్వు రా, నేనున్న ఆధ్యాత్మిక పరిపక్వతలోకి భక్తి సాధన చేసి వచ్చి నిలబడు, నీకు కూడా వినిపిస్తాడు దేవుడు. అబ్బో అదే మా వల్ల కాదు. మరి వల్ల కానప్పుడు చెప్పినప్పుడు నోరు మూసుకొని విని అంగీకరించడం మేలు. నేను వింటాను అన్ని సంగతులు. ఎలా జరుగుతుంది ఇది అంటే, నీ ఆంతర్యంలో పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవుని ఎదుట మిక్కటమైన ప్రేమ కలిగి, దేవుని కొరకు మిక్కటమైన ప్రేమ, దేవుని సేవ విషయం మిక్కటమైన ప్రేమ, దేవుడు చెప్పినట్టు తన ప్రజల విషయంలో మిక్కటమైన ప్రేమ కలిగి నువ్వు బ్రతకగలిగితే ఎలా సాధ్యమవుతుంది అంటే, మొదటిగా నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన, మాట తీరు, నడవడిక ఉండాలి. అలాగనే దేవా నీ ప్రేమ చేత నన్ను నింపు, ఈ లోకాన్ని ఎలా ప్రేమించావో ఆ ప్రేమ చేత నన్ను నింపని అడగాలి. ఆ తర్వాత నీ కనికరము చేత నింపు, నీ కారుణ్యం చేత నింపు. శిలువ మ్రాను మీద ఏలాడబడుతూ కూడా నీ వస్త్రాల కోసం వాళ్ళు చేస్తున్న పనిని చూసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్న ఆ శుభ గుణ లక్షణాలు, కొలతలని నాకు ఇవ్వు ప్రభు. నేను అడిగాను, అవి నేను పొందుకున్నాను. ఆ కారణాన్ని బట్టి ఎవరైనా దుర్మార్గంగా మాట్లాడుతున్నా, నడుచుకుంటున్నా, ప్రవర్తిస్తున్నా తెలియక చేస్తున్నారు ప్రభు, క్షమించు. నేను అనగలను, వెంటనే రియాక్షన్ రాగలదు. కానీ
యేసయ్య ఎలా అయితే ఇస్కరియోతు యోధ దుర్మార్గం చేస్తున్న దేవునికి అప్పచెప్పాడో, ఏంది శ్రమలు, నిందలు, అవమానాలు, భయంకరమైన చిత్రహింసలు చేస్తున్న దేవునికి అప్పచెప్పుకున్నాడో, అలాగనే అప్పచెప్పేస్తా ఉన్నాను, అప్పచెప్పుకుంటున్నాను. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మాట ఉంది, అతనిని నేను నలగగొట్టుటకు నాకు ఇష్టమైంది. యెహోవా నీకు ఇష్టమైంది కదా అని ఉంది లేఖనం. నీ విషయంలో అయినా సరే ఒకవేళ దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడంటే నిన్ను నలగగొట్టడం దేవునికి ఇష్టమైంది అనుకో, నువ్వు ఎంత ముచ్చుకున్న ఆ శ్రమలు పక్కకు పో. నిన్ను నలగొడుతూనే, నీలో ఆయన అనుకున్న వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూనే, ఆయన అనుకున్న స్వభావం నీలోకి వచ్చేలా చేసి, ఆ ప్రేమ ఉట్టిపడేలా చేసి, ప్రేమతో కూడిన మాటలు వెలువడేలా చేసి, ప్రేమ కలిగిన తలంపులు, ఊహల, ఆలోచన, హృదయం, మనస్సు కలిగి నువ్వు బ్రతికేలాగా నా ప్రభు నలుపుతానే ఉంటాడు. నలపటం వల్ల, ఆ శ్రమలలో నలగొట్టడం వల్ల నీలోకి విధేయత వచ్చుద్దంట. మరణము అనుభవించుటకు, మరణాన్ని సహించేంత వరకు ఆయన దేవుని మాటకు లోబడి సహించి విధేయత చూపించెను. ఆ శ్రమలలో ఆయన విధేయత నేర్చుకొనేను అని రాసింది లేఖనంలో. నువ్వు ఒకవేళ శ్రమపరచబడుతుంటే హృదయం, మనసు తొందరగా లోబడదండి. ఇర్మియా గ్రంథం అందుకే సాక్ష్యం ఇస్తూ ఉంది, హృదయం మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఒకడు అంటాడు, నా హృదయాన్ని నీకు ఇచ్చా, నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, ఐ లవ్ యూ అని. లేఖనం ఏమంటుంది? హృదయం ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది, దాన్ని గ్రహించేది దేవుడే అంటుంది. వాడు హృదయం ఇచ్చాననగా బొర్రను వాడి దగ్గర పోతుంటివి, శరీరాన్ని అప్పచెబుతుంటివి. వాడి శరీర కోరిక తీరిపోగానే ఇక నువ్వు డాబర్ మ్యాన్ లాగాను, హచ్ డాగ్ లాగాను నువ్వు వాడి వెనకాల తిరుగుతావు. నీ శరీరాన్ని వాడికి అప్పచెప్పక ముందేమో వాడు డాబర్ మ్యాన్ లాగా, హచ్ డాగ్ లాగా నీ వెనకాల తిరిగిడు. ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లలు ఆ కామెంట్లో రాయబడిన మాటలు, ఆడపిల్లలను చూసి నేను విన్న సంగతులు చెబుతున్నా. నీ పువ్వు ఇస్తావా అంటాడు. అంటే ఏందది? కొంతమంది కామెంట్ చేసేవాడికి అర్థమైంది. అంటే నీ మర్మాంగం నాకు ఇవ్వు, దాన్ని నేను వాడుకుంటా, నేను ఎంజాయ్ చేస్తా, అది నాదే అంటున్నాడు వాడు బహిరంగంగా. ఎంత సిగ్గులేని మాట చూడండి. అది నీ పెళ్ళాన్నో, నీ తోడబుట్టిన అక్కనో, చెల్లినో, నీ తల్లినో మాట అంటే, నీ వదిననో, మరదలనో మాట అంటే నువ్వు సహిస్తావా? ఏం కట్టలు తెంచుకొని వచ్చారో బయటికి. కనీస సంస్కారము, ఇంగిత జ్ఞానం, బుద్ధి లేనటువంటి బ్రతుకులు. చండాలం కదా. నా హృదయం నీకు ఇచ్చిన హృదయం ఎందుకు? ఏం చేసుకోవటానికి? మొదటిగా మారాల్సినవి నీ హృదయం మారాలా. ప్రభు కోరుకున్నట్టుగా బ్రతకాల, ప్రభు ఆశించినట్టు బ్రతకాల. అప్పుడు మాత్రమే నువ్వు మనుషుల దయ సంపాదించగలుగుతావు, మనుషుల దయలో వర్ధిల్లగలుగుతావు. అందరినీ సమానంగా దేవుడు ప్రేమించినట్టే నువ్వు ప్రేమిస్తావు. జీవితం పాడైపోయి రక్షణ కోల్పోయిన స్థితిలో రక్షణ వదిలేసి లోకంలో విచ్చలవిడిగా బ్రతికే వాడి విషయంలో కూడా దేవుని ప్రణాళికను చూస్తావు. నువ్వు దేవుని ప్రేమ చేత నింపబడితే అప్పుడు నువ్వు మనుషుల దయలో పొందుకుంటావు, మనుషుల దయందు కూడా వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు ఈరోజు సమూయేలు యొక్క జీవితంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు బాలుడగు, సమూయేలు ఇంకనూ ఎదుగుచ్చు, యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి పరిస్థితిలో మనం ఎదుగుతూనే ఉండాలి, ప్రతి కోణంలో ఎదుగుతూనే ఉండాలి. ప్రభు ఆశించినట్టుగా వర్ధిల్లుతూ ఉండాలి, ఆయన దయ పొందుకుంటూ ఉండాలి, మనుషుల దయందు కూడా ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉండాలి. ప్రభు మనకు కృపనిస్తాడు. ఖచ్చితంగా మనము బాలుడైన సమూయేలు విషయంలో అనేక సంగతులు, సమూయేలు జీవితంలో మనకు కనపడి ఇంకొక విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక చోట పోగేసి తన పండు వృద్ధాప్యం మందు
అయ్యా మీకెవరికైనా అన్యాయంగా తీర్పు తీర్చుంటే చెప్పండి అయ్యా. అన్యాయంగా గాడిదనైనా, గొర్రె పొట్టేళ్ళనైనా, ఏంది పశువులనైనా, బంగారం వెండి ఇంకేదైనా అన్యాయంగా తీసుకుంటే చెప్పండి అయ్యా, నేను ఇచ్చుకుంటాను. నాకు చెప్పండి. ఆయన బచ్చలాడాడు సమయాలు. అంటే తను సరి చేసుకొని, ప్రభు ఒకవేళ పిలిస్తే ఈ క్షణంలో నేను సిద్ధం ప్రభువా, నేను రెడీగా ఉన్నాను ప్రభు అని చెప్పని సిద్ధపాటు అనుభవం కలిగినటువంటి వ్యక్తి సమయలు భక్తుడు. కాబట్టి చరిత్రకి ఎక్కాడు. ప్రభు నీకు కూడా కృపనిస్తాడు, నిన్ను కూడా చరిత్రకి ఎక్కిస్తాడు. ఆయన నమ్మి ఆయన చెప్పినట్లు అడుగులు వేయగలిగితే. రండి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యపు కాంతిలో దేవుని పాదాలు పట్టుకొని, ప్రభు నీతో ఏదన్నా మాట్లాడుంటే సరి చేసుకో ప్రభు, నాకు అవకాశం ఇవ్వండి, నేను దిద్దుకుంటాను, నువ్వు అనుకున్నట్టుగా నేను బ్రతుకుతానయ్యా, నాకు సహాయం చేయ ప్రభు. అయ్యా నేను కూడా ఇంకొన్ని ఆధ్యాత్మికంగా ఎదగాలి, నీ దయలో నీ దయ పొందాలి, అలాగనే మనుషుల దయ పొంది వర్ధిల్లుతూ ఉండాలయ్యా. యెహోవా దయను మనుషుల దయను వర్ధిల్లాడు ఆయన, అలాగ నేను కూడా వర్ధిల్లాలి ప్రభు. నీ కృప నాకు ఇవ్వంటే ఆయన ఖచ్చితంగా కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు సెలవిచ్చిన వర్తమానం మా హృదయాలు బయలుపరచండి, అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచేయండి. వాక్యపు కాంచెలో నాతో మాతో అందరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. బాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచ్చు, మేము ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని, అన్ని విషయాలు ఎదగాలని సెలవిస్తున్నాం. అలాగనే అవయవాల పొందిక సరిగా లేకపోతే నువ్వు దుఃఖపడతావని కూడా చెబుతున్నావు. అలాగనే దేవా, నీ దయందునో మనుషుల దయందునో సమయాలు వర్ధిల్లినట్లుగా మేము కూడా వర్ధిల్లాలని, ఈరోజు వర్ధిల్లాలంటే ఏమేం కావాలో, ఏమేం లక్షణాలు ఉంటే అలా వర్ధిల్లుతామో చెప్పావు దేవా. ఈ మాటలు అందిపుచ్చుకొని మా హృదయాలు పదిలపరుచుకొని స్వతంత్రించుకొని, మాటలకు అనుగుణంగా మా పద్ధతులు సరి చేసుకొని, నీవు అనుకున్న ఉన్నతమైన మార్గంలో అడుగులు వేసి బ్రతికి నిన్ను మయంపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. విన్న మాటలను బట్టి ఎవరైనా హృదయాలు కఠినపరుచుకొని ఇంకా దుర్మార్గంగా వారి హృదయాలు మారుతున్నట్లయితే సరిచేయండి, సరైన మార్గంలో నడిపించండి. లేదు చెప్పబడిన మాటలను బట్టి దేవుడే నాతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ సంగతులు అన్నట్లయితే వారిని సరిచేసి దేవా సరిచేసుకొని అనేక రీతులుగా ఆశీర్వదించి నీ కృపలో అయ్యా ఎదుగుతూ, అన్ని విషయాలు ఎదుగుతూ, నీ దయందును మనుషుల దయందు వర్ధిల్లుచు నీ కృపలో ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నావు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శన, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి, నీ సంతోషం పరిపూర్ణము యేసు నామములో దేవా బంధింపబడును గాక, లయమైపోనుగా. బంధించినందుకు, లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు మార్చండి. కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కళ్ళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడి సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమును త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మా సంగతులు ఇవయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అని ఆయా రీతులుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. మా సంగతి దైవజనుడు చెప్పి ప్రార్థన చేయించని ఆయా రీతులుగా మందిరంలో, ఇంట్లో అయినా రకరకాలుగా ప్రార్థన చేసి చెబుతున్న వాళ్ళు ఉన్నారు. మా సంగతి దైవజనుడి ద్వారా తెలియపరచని అడుగుతూ ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అవసర తక్కరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి గతంలోని ఇప్పుడైనా ఉపవసించి కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో రాత్రి వేళ కన్నీరు విడిచని 21 రోజు, 30 రోజు, 41 రోజు అని వారికి నాతో పాటు అనేక రకాల ఉపవసించి మరి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకో అయ్యా. విచ్గ్రాడ్ డెలివరెన్స్, హీలింగ్ ప్రేయర్ చేయించిన ప్రతి ఒక్కరికి యేసు నామములో ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో, ఎవరెవరి విషయంలో ఈ అల్పును వాడుకొని ప్రార్థన చేయించే వారందరి విషయంలో విడుదల కలుగును గాక.
ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అలాంటి సమస్యలు ఉంటే విడుదల కలుగును గాక, స్వస్థత ఆరోగ్యం కలుగును గాక. అలాగనే మా ప్రభువా, మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యా అని చెప్పి అని అడుగుతున్నాడు. మంచి సంబంధాలు వారికి అయ్యా సెట్ అయ్యేలా కృపనిచ్చి ఆ వివాహాలు ఘనంగా జరగడానికి కృపను తెచ్చి, గర్భఫలం కోసం అడుగుతున్న బిడ్డలు నాకు కొంతమంది చెప్పే వారి విషయంలో ఇంకెంతమంది ఉన్నారు వారందరికీ కూడా గర్భఫలం తెచ్చి, భార్యాభర్తల మధ్య సమస్యలు అయ్యాయి అని చెప్పిన వాళ్ళు ఆ సమస్యలు పరిష్కరింపబడి నీ కృప ద్వారా నువ్వు అనుకున్నట్లుగా వారి దాంపత్య జీవితం కట్టబడునుగాక, కొనసాగించుదురుగాక. కుటుంబాలు మా పరిస్థితి ఇదే అంటున్నా, కుటుంబంలో నా గలిబిలంత యేసు నామములో బంధిస్తున్నాను. పరిష్కరించబడి సమస్య తొలగిపోయి నీవు కలలుగాని ఆశించిన కుటుంబ వ్యవస్థ వారు కొనసాగించుదురుగాక. అలాగూ ముందుగా ఆ కుటుంబాలు కట్టబడునుగాక. నువ్వు కోరుకున్న ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబం యేసు నామములో తీర్చిదిద్దబడునుగాక. ప్రభువా సహాయించు. సేవా పరిచయలు పాడైపోయినాయ్యా మా పరిస్థితులు అని ఓర్ని ఏడుస్తున్న బిడ్డలు వారందరి విషయంలో కూడా నీ కృప కలుగునుగాక. నీ కృప చేత అపవాద అడ్డంకులే తొలగిపోవునుగాక, ఆ శోధనలు తొలగిపోవునుగాక. జల్లెడేస్తే నీ చిత్తం ప్రభువా, నువ్వు అనుకున్న రీతిగా ఆశీర్వదించు. లేదా బుద్ధిహీనతలను బట్టి ఉంటే ఆ బుద్ధిహీనతలను సరిచేసి ఆ సమస్యలను పరిష్కరించి ఇంకనూ గొప్పగా ఆ సేవా పరిచయలు ఆశీర్వదించబడునుగాక. అలాగే యేసు నామములో జరుగునుగాక. కనికరించమని, కార్యములు జరిగించి నీ నామాన్ని గొప్ప చేయమని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో నీ కృప ద్వారా యేసు నామములో ఉద్యోగాలు అనుగ్రహింపబడునుగాక. ఉద్యోగాల సమస్యలు, జీతాల కాడ సమస్యలు యేసు నామములో పరిష్కరించబడునుగాక. మాంత్రిక శక్తులు, మంత్ర ప్రయోగాల చేత టయాలు పెట్టి కొన్ని వ్యాపారాల మీద ఇంతకాలానికంటే టయాలు పెట్టి వ్యాపారాలు, వ్యక్తులు, కుటుంబాలు పతనమయ్యేలా ప్రయోగాలు ఉన్న అవన్నీ యేసు నామములో వారికి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. రేఖాంతాల్లాశ కార్యం జరిగించి నీ కృపాన్ని అయా నీ కృపను సమృద్ధిగా బిడలకు అనుగ్రహించమని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటాం. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకో. నీ చేతులకే సమస్తాన్ని అప్పచెప్పి ఈ వారంలో ఉన్న సంఘక్రమాలు, ప్రయాణాలు, ప్రయత్నాలు మరి నీ చిత్తం ఎలా ఉన్నాయో అన్ని నువ్వు అనుకున్నట్టు జరిగించమని, పాటల పరిచయం దీవించు. నవంబర్ మాసంలో జరగబోతున్న ఆ కూటలు ఆశీర్వాదకరంగా జరిగించు. న్యూ ఇయర్ సాంగ్ రికార్డింగ్కి ఇవ్వడానికి కృపను దయచు. కావలసిన ఆర్థిక సహాయం మాకు దయచు. ఎవరెవరి ద్వారా ఎలాంటి సహాయం అందించాలనుకున్నావు నీ చిత్త ప్రకారం సహాయం అందించు. అడ్డుపడుతున్న వ్యక్తులుంటే వారిని దర్శించు, నీ చిత్త ప్రకారం అందించు. సహాయం చేయమని, కృపలో వర్ధలో చేయమని, ఆశీర్వదించమని యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ప్రతి ఒక్కరు నన్ను మమ్మల్ని ఆశీర్వదించి కృపలో వర్ధలో చేయమని, ఈ పరిచయ ద్వారా నువ్వు ప్రారంభించబోతున్న ప్రతి సేవను ఆశీర్వదించమని, సంఘాన్ని సంఘ బిడలను మేము మా ఇళ్లలో జరిగించండి, మేము సహకరిస్తామని చెప్పవలసిన వారి ఇళ్లను కూడా ఆశీర్వదించమని యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే ప్రభు ఇచ్చిన ఈ పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, సహకారులకు, సహదాసులకు, దేవుడు చెప్పి నన్ను వెంబడించమన్నటువంటి దైవజనులకు, ఆ సంఘాలకు, సంఘ బిడ్డ కుటుంబ సభ్యులకును, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న బిడలకును, అందరికీ వాడు కలిగిన చర స్థిరాస్తులు పసిమిన అందరికీ, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, వీరందరికీ కలిగిన చర స్థిరాస్తులు పసిబిడిన పెద్దల వరకు అందరికీ, సేవకులకు అందరికీ, వారి పరిచర్లకు, సంఘ బిడలకు అందరికీ నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి నడిపించునుగాక. ఆమేన్. ఆయన కృప మన అందరికీ చూడండి నడిపించునుగాక, వర్ధల చేయనుగాక, అన్ని విధాలు ఆశీర్వదించి విస్తరింపచేసి ఆయన మన్ననలు పొందుకునేలాగా చేయునుగాక. ఆమేన్. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రభేసు రక్తమునకేచే, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, ఎంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగాలైనా, ఈ లోక సంబంధమైన, కుల సంబంధమైన, దేవి దేవతలు, దేవుడు ఏవైనా సరే వాటి ఎదుట ఏవైనా ఉన్నా
మొక్కుబళ్ళు కొలుపులు ఇంకేయో చేతబడి చిల్లంగి క్షుద్ర పోలీసం ముద్దలు పెట్టి వాటి ఎదుట ప్రయోగాలుగా ఏమున్నా సరే వాటన్నిటికి అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. వాటన్నిటి విషయం తండ్రి నీ సంతోషం పరిపూర్ణము యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయం. వాటిని ఆశ్రయించిన వారి విషయంలో నీ చేతులకు అప్పజెబుతున్న యెహోవా ఈయనే. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.